Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the discussion of the Hindu analysis for 1st October 2025. So let's start the discussion without any further delay. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడా అనే ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ టేకెన్ అప్ బై మీ. సో దిస్ ఇస్ అ పెయిడ్ కోర్స్ అనమాట. సో గరుడా ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ మాస్టరీ కోర్స్. సో ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని డీల్ చేయడం జరుగుతుందన్నమాట. We'll pick up each and every important continent and we'll cover key themes like mountains, rivers, straits, international boundaries, biospheres, global hotspots, etc. And many more current related things will also be covered in this. Once you're done with this particular course, it will be very easier for you to visualize the things and to understand the world history, to understand the different groupings in the international relations, to understand geography concepts, locations, and many more. సో దట్ ఈస్ వేర్ వరల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ డైరెక్ట్గా యూపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఎట్ ఓన్లీ 499. సో 3 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్ దట్ వీ యూజ్ ఇన్ ది డిస్కషన్. Okay, already demo sessions ఉన్నాయి. If you want, you watch it and then you can join the course. Okay, with this note, let me start. And before that, world history courses ఉన్నాయి and economy related course, anthropology related courses. So try to explore our website and also you can explore our application also, the mobile application. So tarais.com వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదా 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ టేక్ ఇన్ టు ది అడ్మిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్. So let me start the discussion without any further delay. Polar geoengineering could cause severe harm, says scientists. So అసలు ఏంటి ఇది అనేది చూద్దాం. సో what happened is, so a research has found that ఒకవేళ జియో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ని మనం స్టాప్ చేసామనుకోండి సడన్గా, గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ ఓన్లీ 10 to 20 years అని చెప్పడం జరిగిందనమాట ఒక రీసెర్చ్ అనేది. ఓకే, సో అసలు ఏంటి జియో ఇంజనీరింగ్ ఏంటి, ఈ పర్టికులర్ స్ట్రాటోస్పియరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, ఇలా సెవెరల్ టర్మ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఆర్టికల్లో. సో ఒక లాజికల్ ఫ్లోలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ జియో ఇంజనీరింగ్ ఈజ్ డూయింగ్ ఇన్ ద పోలార్ స్పియర్ ఆర్ what is this particular method is doing in the stratosphere. Let's see. So there is something called as stratospheric aerosol injection. Okay, సో ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉంటుందో, ఈ స్ట్రాటోస్ఫియరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో, సో సైంటిస్ట్ ఏం చేస్తారు, ఈ పర్టికులర్ ఇంజెక్షన్ ఆర్ జియో ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా సైంటిస్ట్ విల్ పుట్ టైనీ రిఫ్లెక్టివ్ పార్టికల్స్. ఏంటా పార్టికల్స్? సో దీస్ పార్టికల్స్ ఆర్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ అనమాట. సో ఈ పర్టికులర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వీటిని తీసుకెళ్ళి ఎక్కడ ఇంజెక్ట్ చేస్తారు అని అంటే అప్పర్ అట్మాస్ఫియర్లో. సో పేరులోనే ఉంది చూడండి. సో బేసికలీ SAI మీన్స్ స్ట్రాటోస్ఫియరిక్ ఏరోజోల్ ఇంజెక్షన్. ఏరోజోల్స్ని ఇంజెక్ట్ చేస్తారు అప్పర్ అట్మాస్ఫియర్లో. సో ఈ పర్టికులర్ పార్టికల్స్ ఏం చేస్తాయి అని అంటే వన్స్ దే ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది అప్పర్ అట్మాస్ఫియర్, సో దే విల్ యాక్ట్ లైక్ అ మిర్రర్. ఒక మిర్రర్ లాగా పనిచేస్తాయి అనమాట. దే యాక్ట్ లైక్ అ మిర్రర్ ఇన్ ద స్కై. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ది అప్పర్ అట్మాస్ఫియర్, ఇక్కడ ఈ పార్టికల్స్ని మనం ఇంజెక్ట్ చేసామనుకోండి, ఈ పార్టికల్స్ ఏం చేస్తాయనంటే దిస్ పర్టికులర్ సన్ రేస్ ఎప్పుడైతే ఈ అట్మాస్ఫియర్కి రీచ్ అవ్వాలని చూస్తుందో వాటిని అడ్డుకుంటాయి, మిర్రర్ లాగా అడ్డుకుంటాయి అనమాట. సో దే విల్ బౌన్స్ బ్యాక్ దిస్ సన్లైట్ ఇన్ టు ది అప్పర్ లేయర్స్. సో మళ్ళీ సన్లైట్ తిరిగి స్పేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఏదైతే ఎర్త్కి రీచ్ అవుతుందో అది తగ్గుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ పార్టికల్స్ అనేవి సో దే యాక్ట్ లైక్ shield and this particular shield will help in bouncing back the sunlight into the space. దానివల్ల సో మనకి అమౌంట్ ఆఫ్ హీట్ ఏదైతే ఉంటుందో ఎర్త్ మీద ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని మనం తగ్గించవచ్చు. బికాస్ సన్లైట్ ఏదైతే మనం రిసీవ్ చేసుకుంటున్నామో దట్ విల్ బి వెరీ వెరీ లెస్. సో లెస్ హీట్ విల్ బి రీచింగ్ ది ఎర్త్ సర్ఫేస్. సో దిస్ గివ్ ద ఇల్యూషన్ దాట్ ఎర్త్ ఈస్ బికమింగ్ కూలర్. ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఈ పర్టికులర్ జియో ఇంజనీరింగ్ మెథడ్స్ ఆర్ ఇంజెక్షన్స్ చేసినప్పుడు విల్ ఫీల్ దట్ ఎర్త్ ఈస్ బికమింగ్ కూలర్. సో బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ద ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో CO2 లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్తో మనకు ప్రాబ్లం ఉంది.
అండ్ ఈ టెంపరీ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ద జియో ఇంజనీరింగ్ ప్రాసెసెస్ ఆర్ దిస్ పర్టికులర్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో దిస్ పర్టికులర్ థింగ్స్ విల్ ఓన్లీ గివ్ ద టెంపరరీ సాటిస్ఫాక్షన్ టు అస్. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ క్లియరింగ్ ద రూట్ కాజ్. సో దట్ ఈస్ వాట్ అ రీసెర్చ్ హ్యాస్ ఫౌండ్ అవుట్ నౌ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యువర్ రూమ్ హ్యాస్ అ హీటర్ ఉంది అని అనుకుందాం. సో రన్నింగ్ ఎట్ ఇట్స్ ఫుల్ పవర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్విచ్చింగ్ ద హీటర్ ఆఫ్ యూ పుట్ అప్ షైనీ కర్టెన్స్. ఓకే, సో లెట్ మీ టెల్ యూ, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ రూమ్, మీరు రూమ్లో హీటర్ని ఆన్ చేశారు అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్ యాక్చువల్లీ గెటింగ్ జనరేటెడ్. ఈ ప్రాసెస్లో మనకి ఎంతో CO2 అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ పర్టికులర్ హీటర్ అనేది రన్ అయ్యేటప్పుడు. అండ్ మీరు ఏం చేస్తారు టు కాంపెన్సేట్ దిస్ ఆర్ టు బ్లాక్ సమ్ ఆఫ్ ద హీట్ ఎంటరింగ్ ద రూమ్. సో బేసికలీ వాట్ యుల్ డూ ఇస్ యుల్ పుట్ సర్టెన్ కర్టెన్స్, కొన్ని కర్టెన్స్ వేసేస్తారనమాట. సో ఈ కర్టెన్స్ వేయడం వల్ల మనకి టెంపరీగా మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది లోపల. సో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గాట్ అ ఫీవర్, మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, మెడిసిన్స్ వేసుకోవాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, దాని తర్వాత డాక్టర్ రికమెండ్ చేసిన మెడిసిన్స్ అనేవి వేసుకుంటారు. అలా కాకుండా మీరు ఒక వెట్ క్లాత్ తీసుకొని మీ ఒంటి మీద పెట్టుకున్నంత మాత్రమే టెంపరేచర్ తగ్గిందన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ సో టెంపరేచర్ అండ్ రూట్ కాజ్ అనేది ఎలిమినేట్ అవుతుందా? కాదు. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ అనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ ఏరోజాల్స్ని ఇంజెక్ట్ చేసినప్పుడు టెంపరీగా మాత్రమే అవి ఏం చేస్తున్నాయి, దే ఆర్ బ్లాకింగ్ ద సన్లైట్ అండ్ దే ఆర్ బౌన్సింగ్ బ్యాక్ ద సన్లైట్ ఇన్ టు ది స్పేస్. సో మిగతా సన్లైట్ ఏదైతే ఎర్త్కి రీచ్ కావాలో అది కాకుండా బౌన్స్ బ్యాక్ చేస్తుంది అనమాట ఈ ఇంజెక్షన్స్ ఆర్ ఏరోజోల్స్ అనేవి మనం ఇంజెక్ట్ చేసినప్పుడు. ఓకే, సో ద హీటర్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, రైట్? సో మీరు ఎన్ని కర్టెన్స్ వేసినా హీటర్ అనేది అలానే వర్క్ చేస్తుంది. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ ఆల్సో. సో కర్టెన్ అనేది ఇట్ విల్ జస్ట్ హైడ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఈ పర్టికులర్ ఏరోజోల్స్ కూడా ఇట్ విల్ హైడ్ ఇట్, బట్ ఇట్ విల్ నాట్ యాక్చువల్లీ క్యూర్ ద రూట్ ప్రాబ్లమ్. సో ఈ పర్టికులర్ ఫీవర్ని డయాగ్నోస్ చేయకపోతే ఏమవుతుంది, అది ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్స్ ఇవ్వకపోతే. సేమ్ థింగ్ ఇక్కడ మనం రూట్ కాజ్ ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ గ్లోబల్ వార్మింగ్ని మనం ట్రీట్ చేయకుండా టెంపరీగా ఏరోసాల్స్ ఇచ్చామనుకోండి, అదేమవుతుంది అని అంటే ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీజ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఇంకా పెంచే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో హిడెన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దే విల్ రివీల్ విత్ ఫుల్ పవర్ వెన్ ఏరోజాల్స్ ఆర్ స్టాప్డ్. ఓకే, ఏరోజాల్స్ని మనం స్టాప్ చేసినప్పుడు ఈ హిడెన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి దెల్ రివీల్ అండ్ దెల్ రిలీజ్ విత్ అ గ్రేటర్ పవర్ అనమాట. ఓకే, సో దీనివల్ల సడన్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది చూస్తాము. ఓకే, సో వై ఈస్ దిస్ రైజ్ సో ఫాస్ట్? ఎందుకు ఓన్లీ 10 to 20 yearsలోనే సడన్ ఇంక్రీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ జరుగుతాయి ఒకవేళ మనం వీటిని ఏరోజోల్స్ని యూజ్ చేస్తే అని అంటే? నార్మలీ గ్లోబల్ వార్మింగ్ అనే ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో దిస్ విల్ హ్యాపెన్ వెరీ స్లోలీ. సో స్లోగా అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈకో సిస్టమ్స్ అండ్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో దిల్ టేక్ సమ్ టైమ్ టు అడ్జస్ట్. Okay, so they'll go through this particular situations and they'll try to increase their resilience against this particular increase in temperature change. Okay, but ఒకవేళ మనము SAIని సడన్గా స్టాప్ చేస్తే ఆల్ ది డిలేడ్ వార్మింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ కాస్ ఆర్ దట్ విల్ కమ్ బ్యాక్ విత్ రష్తో మళ్ళీ వెనకకి తిరిగి వస్తుందన్నమాట. సో ఈ పర్టికులర్ థింగ్ని ఆర్ ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని సైంటిస్టులు ఏమంటున్నారు అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టర్మినేషన్ షాక్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టర్మినేషన్ షాక్. అంటే జస్ట్ 10 to 20 yearsలోనే 1 or 2 decadesలోనే అంటే 10 to 20 yearsలోనే ద ప్లానెట్ వుడ్ హీట్ అప్ యాజ్ మచ్ యాజ్ ఇట్ మైట్ అదర్వైజ్ హ్యావ్ టేకెన్ అ సెంచరీలో జరగాల్సిన హీటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం 10 to 20 yearsలోనే కాజ్ చేస్తామన్నమాట ఇఫ్ యూ రిమూవ్ దట్ ఏరోజోల్. ఓకే, సో మరి వై ఈజ్ ఇట్ సో డేంజరస్ ఫర్ అస్? హ్యూమన్స్కి కానీ యానిమల్స్కి కానీ ప్లాంట్స్కి కానీ ఈ పర్టికులర్ ఫెనామినా అనేది చాలా డేంజరస్ అనమాట. ఎందుకు అనంటే స్లో రైజ్ ఇన్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ అదే మనకి క్రాప్స్ని స్ట్రెస్ చేస్తుంది, ఫారెస్ట్ని స్ట్రెస్ చేస్తుంది. ఓకే, సో పర్మాఫ్రోస్ట్ మెల్టింగ్ అనేది చూస్తున్నాం. ఓకే, అండ్ ఓషియన్స్ని ట్రిగర్ చేస్తుంది. బట్ స్మాల్ ఇంక్రీజ్తోనే మనకి ఇలా ఉంటే సడన్ జంప్ ఆఫ్ టెంపరేచర్ విత్ ఇన్ నో టైమ్ వుడ్ నాట్ గివ్ ఎనీ టైమ్ ఫర్ ద క్రాప్స్ టు అడాప్ట్, రైట్? సొసైటీస్ టు అడాప్ట్. సో క్రాప్స్ అనేవి టోటల్గా ఫెయిల్ అయిపోతాయి. పోలార్ ఐస్ ఏదైతే ఉంటుందో ఇట్ వుడ్ మెల్ట్ మచ్ ఫాస్టర్. దీనివల్ల సీ లెవెల్ రైజ్ అనేది మనం చూస్తాం. హీట్ వేవ్స్ పెరుగుతాయి.
సో ఇట్ విల్ బికమ్ అన్బేరబుల్ ఇన్ మెనీ కంట్రీస్ అండ్ ఎంటైర్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో లైక్ కోరల్ రీఫ్స్ ఎక్సెట్రా వుడ్ కొలాప్స్ సడన్లీ. సో ఫర్ పీపుల్ దిస్ వుడ్ మీన్ ఫుడ్ షార్టేజెస్, వాటర్ క్రైసిస్, మైగ్రేషన్ ప్రెషర్స్ పెరుగుతాయి, ఈవెన్ కాన్ఫ్లిక్ట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. So the bigger problem here that is stated in this article is once started SAI, stratospheric aerosol injections లాంటి ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తే we can't really stop unless the greenhouse gases are also reduced. సో దీంతో మనకి ప్రాపర్ సొల్యూషన్ అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ ప్రాసెస్ని స్టాప్ చేయగానే లాంగ్ టర్మ్లో మనకి సో సడన్ రైజ్ ఇన్ టెంపరేచర్ జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇట్ వుడ్ ఇంపాక్ట్ ద ఈకోసిస్టమ్ ఇన్ ద లార్జ్ స్కేల్. ఓకే, so basically it is like taking a strong medicine that only suppresses the symptoms and not the disease. Remember this particular point. I hope you have understood this particular article in a detailed way. NASA's IMAP will show how solar particles are energized and shield us అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో నాసాస్ IMAP అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సిలరేషన్ ప్రోబ్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేసాము అంటే వీ హ్యావ్ లాంచ్డ్ ఇట్ ఆన్ September 24th. సో దీని ద్వారా వి విల్ మ్యాప్ ద హీలియోస్పియర్ బౌండరీ. దీంతో పాటు విల్ ట్రేస్ ఎనర్జెటిక్ పార్టికల్స్ అండ్ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనమాట. స్పేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హీలియోస్పియర్ అనేది మనం తెలుసుకోవాలి. సో ద సన్ కాన్స్టాంట్లీ బ్లోస్ అవుట్ చార్జ్డ్ పార్టికల్స్. అవునా, ఇఫ్ దిస్ ఇస్ సన్, సో సన్ విల్ కాన్స్టాంట్లీ బ్లో అవుట్ సమ్ కైండ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ని బ్లో అవుట్ చేస్తుంటాయి. సో దీన్నే మనం ఏమంటాము అని అంటే సోలార్ విండ్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దిల్ స్ప్రెడ్ అవుట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్లో స్ప్రెడ్ అవుట్ అవుతాయి. అండ్ ఈ పర్టికులర్ స్ప్రెడ్ అవుట్ అవ్వడం వల్ల ఇట్ విల్ కాజ్ ద హయ్యర్ బబుల్. ఓకే, సో ఈ పర్టికులర్ పార్టికల్స్ అనేవి దెల్ స్ప్రెడ్ అవుట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ అండ్ దెల్ ఫార్మ్ అ హ్యూజ్ బబుల్ అరౌండ్ ద సోలార్ సిస్టమ్. ఈ పర్టికులర్ బబుల్నే మనం ఏమంటాము అంటే హీలియోస్పియర్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ద హీలియోస్పియర్ విల్ యాక్ట్ లైక్ ఎ షీల్డ్. ఎందుకు? ఇట్ బ్లాక్స్ హార్మ్ఫుల్ కాస్మిక్ రేస్ అండ్ రేడియేషన్స్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ నుంచి వచ్చే హీట్ని ఆర్ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చే రేడియేషన్, కాస్మిక్ రేస్ వాటన్నిటిని బ్లాక్ చేస్తుంది అనమాట. సో వితౌట్ దిస్ పర్టికులర్ హీలియోస్పియరిక్ బబుల్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ ఎర్త్ దే వుడ్ ఫేస్ మచ్ మోర్ డేంజరస్ రేడియేషన్ అని చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ వేర్ హీలియోస్పియర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ద్వారా స్టడీ చేస్తామన్నమాట. ఓకే, సో వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద బౌండరీ ఆఫ్ దిస్ బబుల్? ఓకే, ఏదైతే బౌండరీ ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే హీలియోపాజ్ అని అంటాం. సో హీలియోస్పియర్ యొక్క బౌండరీని హీలియోపాజ్ అని అంటామన్నమాట. సో హౌ డు సోలార్ పార్టికల్స్ గెయిన్ ఎనర్జీ యాజ్ దే ట్రావెల్ అవుట్వర్డ్ అని అంటే అండ్ దాన్ని ఓకే హౌ డు సోలార్ పార్టికల్స్ ఆర్ ఎనర్జెటిక్ పార్టికల్స్ విల్ గెయిన్ ఎనర్జీ. సో వన్స్ ఈ పర్టికులర్ పార్టికల్స్ ఎమిట్ అయిన తర్వాత ఎలా ఎనర్జీని గెయిన్ చేస్తాయి అండ్ హౌ డస్ దిస్ సోలార్ విండ్, ఈ సోలార్ విండ్ ఏదైతే ఉందో సన్ నుంచి వచ్చే సోలార్ విండ్ ఏదైతే ఉంటుందో హౌ డస్ దట్ పర్టికులర్ థింగ్ విల్ ఇంటరాక్ట్ విత్ ద గ్యాస్ అండ్ అదర్ పార్టికల్స్ బిట్వీన్ ద స్టార్స్? హౌ డూ దీస్ ప్రాసెసెస్ ఎఫెక్ట్ ద స్పేస్ వెదర్? Okay, how do they damage the satellite? How do they disturb the astronaut health? How do they disrupt the power grids? ఇవన్నిటిని ఈ పర్టికులర్ IMAP ప్రాజెక్ట్ ద్వారా స్టడీ చేయడం జరుగుతుంది అనమాట. టు ఆన్సర్ దిస్ ఆల్ క్వశ్చన్స్ నాసా హ్యాస్ లాంచ్డ్ దిస్ పర్టికులర్ IMAP యాజ్ అ స్పేస్ క్రాఫ్ట్. సో దీని యొక్క జాబ్ ఏంటి అని అంటే స్పేస్ యొక్క వెదర్ రిపోర్టర్ లాగా పనిచేస్తుంది అండ్ మ్యాప్ మేకర్ లాగా పనిచేస్తుంది అనమాట హీలియోస్పియర్కి. సో IMAPలో ఆల్మోస్ట్ 10 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 10 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ డిజైన్డ్ టు డిటెక్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్. సో దీంట్లో మనం కొన్ని కీ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ IMAP LO, IMAP HI, IMAP Ultra. సో ఇవన్నీ ఏం చేస్తానంటే దే విల్ డిటెక్ట్ దిస్ ఎనర్జెటిక్ న్యూట్రల్ ఆటమ్స్ ఏవైతే ఎమర్జ్ అవుతున్నాయో ఫ్రమ్ ది సన్ అట్మాస్ఫియర్.
సో వాటన్నిటిని స్టడీ చేస్తాయి అనమాట. సో అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ విల్ స్టడీ ద చార్జ్డ్ పార్టికల్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇంటర్స్టెల్లార్లో ఉన్న డస్ట్ని స్టడీ చేస్తాయి, సోలార్ విండ్ యొక్క స్ట్రక్చర్స్ని స్టడీ చేస్తాయి. సో బేసికలీ వేర్ విల్ ఐమ్యాప్ వర్క్ ఫ్రమ్ మై? ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఐమ్యాప్ అనే ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఎక్కడికి పంపిస్తున్నామనంటే విల్ సెండ్ ఇట్ టు వి అంటే ఐ మీన్ నాసా ఈజ్ సెండింగ్ ఇట్ టు లాగ్రాంజే పాయింట్ 1 L1 అని అంటూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ అ పాయింట్ విచ్ ఇస్ అబౌట్ 1.6 million kilometers from Earth. ఓకే, సో ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఎర్త్ ఇంకా సన్ గ్రావిటీ ఏదైతే ఉంటుందో దట్ విల్ బ్యాలెన్స్డ్ ఇన్ సచ్ అ వే దట్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ పార్క్ దేర్ విత్ వెరీ లిటిల్ ఫ్యూయల్. సో ఇది సన్, ఇది ఎర్త్, ఈ రెండిటికి మధ్యలో ఉన్న గ్రావిటీ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ పాయింట్లో బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్ విల్ స్టే స్టేబుల్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. దానివల్ల ఫ్యూయల్ యూసేజ్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకనంటే ఆల్రెడీ బ్యాలెన్స్ ఆఫ్ గ్రావిటీయే ఆ స్పేస్ క్రాఫ్ట్ రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ హెల్ప్ ఇట్ టు స్టే కాన్స్టాంట్, రైట్? సో దట్ ఈస్ వేర్ L1 అనే పాయింట్ అనేది మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫ్రమ్ L1 ఐమ్యాప్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గెట్ అ స్టేబుల్ కాన్స్టాంట్ వ్యూ ఆఫ్ సోలార్ విండ్. ఈ పర్టికులర్ L1 అనే పాయింట్ నుంచి సోలార్ విండ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్పేస్ క్రాఫ్ట్ని అక్కడ పంపించాక ఆ స్పేస్ క్రాఫ్ట్ L1 అనే పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ యాక్ట్ లైక్ అ వెదర్ రిపోర్టర్, ఇట్ విల్ యాక్ట్ లైక్ అ వెదర్ స్టేషన్, ఓకే, విచ్ ఇస్ పర్మనెంట్లీ ఫిక్స్డ్ ఇన్ ద స్పేస్ విత్ వెరీ వెరీ లెస్ ఫ్యూయల్ యూసేజ్. సో వాట్ విల్ ఐమ్యాప్ యాక్చువల్లీ డూ అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్ విల్ మ్యాప్ heliosphere boundary, okay, and it will trace how particles are accelerated. పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో హౌ దెల్ గెట్ యాక్సిలరేటెడ్ అనేది చెక్ చేస్తుంది అనమాట. అండ్ దెల్ మానిటర్ ద స్పేస్ వెదర్, ఓకే, అండ్ దెల్ స్టడీ ఇంటర్స్టెల్లార్ యాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సో స్టడీ కూడా చేస్తుంది అనమాట. సో బేసికలీ దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ ఐమ్యాప్ ప్రాజెక్ట్ అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో వై డస్ దిస్ పర్టికులర్ మ్యాటర్ ఫర్ అస్ ఆన్ ది ఎర్త్ అని అంటే ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్రొటెక్షన్. లైక్ బై స్టడీయింగ్ ద హీలోస్పియర్ విల్ లెర్న్ మోర్ అబౌట్ హౌ ఎర్త్ ఈస్ షీల్డెడ్ ఫ్రమ్ ద కాస్మిక్ రేస్. సో ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అస్ టు కంపేర్ ఎర్త్ టు ది ఎగ్జో ప్లానెట్స్. సో మనం ఈజీగా వెదర్ ఫోర్కాస్ట్లను చేయగలుగుతాం. వీ కెన్ మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద శాటిలైట్స్, జీపీఎస్ అండ్ హౌ ది ఎలక్ట్రిసిటీ గ్రిడ్ వర్క్స్, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే డిజాస్టర్స్ టైంలో మనం ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్లో ఈ పర్టికులర్ థింగ్ అనేది హెల్ప్ అవుతుంది. హ్యూమన్ స్పేస్ ట్రావెల్కి కూడా ఈ స్టడీస్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇఫ్ ఆస్ట్రోనాట్స్ వాంట్ టు గో టు మార్స్ ఆర్ బియాండ్ దట్ దిస్ పర్టికులర్ కాస్మిక్ రేస్ నుంచి వాళ్ళు తప్పించుకోవాలి కాబట్టి దిస్ స్టడీస్ విల్ హెల్ప్ వేర్ దిస్ కాస్మిక్ రేస్ ఆర్ గ్రోయింగ్ ఎక్సెట్రా, ఓకే. సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. 100-year జర్నీ యాజ్ అ గార్డియన్ ఆఫ్ మెరిటోక్రసీ అని చెప్పేసి అవర్ ఓన్ యూపీఎస్సీ గురించి రాయడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని రాసిన వాళ్ళు అజయ్ కుమార్, హూ ఇస్ అ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. సో హీ రోట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, వై యూపీఎస్సీ మ్యాటర్స్ అనంటే UPSC is nothing but Union Public Service Commission. It is turning 100 years అనమాట. సో దీన్ని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం? 1926. అంటే 2026 నాటికి ఇట్ విల్ టర్న్ 100 years అని చెప్పొచ్చు. సో ఇట్ వాస్ క్రియేటెడ్ టు ఎన్ష్యూర్ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్. యూపీఎస్సీని ఎందుకు క్రియేట్ చేశారు? మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఫర్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దట్ recruitment should be free from political bias and the personal bias as well. So this, think of it like a India's guardian of fairness in selecting the administrators who runs the country, right? So historical roots me చూసుకున్నట్టయితే 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో ఫస్ట్ టైం ఇండిపెండెంట్ కమిషన్ ఉండాలి అన్న ఒక ఐడియాని వ్యక్తపరిచారనమాట, ఓకే. ఒక ఐడియాని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇట్ వాస్ ఫార్మ్ విచ్ వాజ్ హెడెడ్ బై సర్ రాస్ బార్కర్, బట్ ఇట్ హ్యాడ్ వెరీ లిమిటెడ్ పవర్స్ అండర్ ద కలోనియల్ రూల్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉంటుందో, సో ఇట్ మేడ్ ఇట్ అ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా దీన్ని మార్చడం జరిగిందనమాట. సో గివింగ్ ఇండియన్స్ మోర్ సే ఇన్ ద గవర్నెన్స్. అండ్ 1950లో అంటే మన రాజ్యాంగం వచ్చినప్పుడు యూపీఎస్సీ గాట్ ఇట్స్ కరెంట్ ఫామ్, ప్రస్తుతం ఉన్న ఫార్మాట్ అనేది, స్ట్రక్చర్ అనేది 1915లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయినప్పుడు వచ్చిందనమాట. నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ అ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఈ యూపీఎస్సీ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి మ్యామ్ అని మీరు నన్ను అడిగితే, దెర్ ఆర్ సమ్ ఫౌండేషన్ అండ్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ త్రూ విచ్ యూపీఎస్సీ యాక్ట్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రస్ట్. Candidates will know the result. Okay, so candidates know results are based on the merit. They will know, and we know that most of the times UPSC conduct చేసే exams లో the results will be based on merit and it will not be based on any influence. So ఆ trust ని candidates నుంచి build చేసుకోవాల్సిన first important thing UPSC does అన్నమాట. And second important thing that it does అంటే integrity. Integrity ఎందుకు? It will be free from the political pressure. కాంపిటెంట్ పీపుల్ సక్సీడ్ అయ్యే క్రమంలో అది సెవెరల్ స్టెప్స్ అండ్ సెవెరల్ ప్రాక్టీసెస్ని తీసుకొస్తూ ఉంటుంది. అండ్ ఇట్ విల్ ఎన్షోర్ ఫెయిర్నెస్. సో ఫెయిర్నెస్ ద్వారా ఇట్ విల్ గివ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్, వెదర్ ఇట్ ఈస్ రూరల్ వన్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది అర్బన్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ మీడియం అయినా, రీజనల్ లాంగ్వేజ్ అయినా, రిచ్ అయినా, పూర్ అయినా, ఎవరికైనా ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఇది ఇస్తుంది అనమాట. సో దట్స్ వై పీపుల్ సీ యూపీఎస్సీ యాజ్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ద కంట్రీ. Okay, so in a country which is having a full of inequalities, UPSC is a level playing field and ఎవరైనా భావిస్తూ ఉంటారనమాట. సో if you look at the scale of this civil service examination, so UPSC అనేది it will conduct the world's biggest competitive exams with the extreme precision. Almost 10 to 12 lakh people will apply each year for this particular exam. And 2500 plus centers లో నేషన్ వైడ్ UPSC ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సో బేసిక్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతూ ఉంటారో, సో క్యాండిడేట్స్ చూస్ ఫ్రమ్ 48 subjects. They can write in English or any of the 22 constitutionally recognized languages. So that is where mains will be done. And special arrangements అనేవి చేస్తారనమాట ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. ఓకే, సో persons with disabilities or differently abled persons or candidates ki so different infrastructure support and special arrangements అనేవి చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉంటాయో, సో దిస్ విల్ బీ యాక్చువల్లీ ఎవాల్యుయేటెడ్ anonymously by experts across 48 disciplines. All this is done within the strict timelines అని చెప్పొచ్చు. ఈవెన్ డ్యూరింగ్ ద COVID-19 స్ట్రిక్ట్ టైమ్లైన్స్లో ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఇట్ ఈస్ కండక్టింగ్ ద డజన్స్ ఆఫ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ ద సివిల్ సర్వీస్ exam, UPSC is bound to connect the dozens of different exams simultaneously across the country, yet merging them into one fair merit list అనమాట. ఓకే, సో ఒక మంచి ఫేర్ లిస్ట్ ఇచ్చేసి ఇన్ఈక్వాలిటీస్కి తావివ్వకుండా ఇట్ విల్ గివ్ ద ఫేర్ రిజల్ట్ ఇన్ ది ఎండింగ్. సో దట్ ఈస్ వేర్ హౌ సక్సెస్ఫుల్లీ దట్ UPSC ఈస్ రన్నింగ్. యూ మైట్ హ్యావ్ సీన్ ప్రతి స్టేట్లో స్టేట్ PSCs వర్క్ చేసే విధానం చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద UPSC, హౌ ఫార్ బెటర్ ద UPSC ఈస్ పర్ఫార్మింగ్, సో దట్ యూ కెన్ అబ్జర్వ్ బై యువర్ ఎండ్. ఓకే, సో హ్యూమన్ సైడ్ మీరు చూసుకుంటే, సో సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ డామినేటెడ్ బై వెరీ ఫ్యూ ఎలీట్స్. Now aspirants come from every corner of India. ఓకే, సో ఇంతకుముందు ఏంటి అంటే ఫ్యూ ఎలీట్స్ మాత్రమే ఉండేవాళ్ళు బ్రిటిషర్స్ టైంలో. బట్ వన్స్ UPSC స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్, సో దాని తర్వాత ఏంటంటే ఎవ్రీ నూక్ అండ్ హూక్ ఆఫ్ ది ఇండియా, కార్నర్ ఆఫ్ ది ఇండియా, సో పీపుల్ ఆర్ రిక్రూటెడ్ అనమాట, ఇంక్లూడింగ్ ద రిమోట్ పీపుల్, ఇంక్లూడింగ్ ది అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్ నుంచి కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం. సో దిస్ షోస్ దట్ ఇండియన్ డ్రీమ్ ఏదైతే ఉంటుందో, సో ఇట్ ఈస్ దట్ ఎనీవన్ విత్ ద టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ కెన్ రైజ్ అని ఒక ఇంపార్టెంట్ సింబాలిక్ గెస్చర్గా మనం చెప్పొచ్చు. సో బిహైండ్ ద సీన్స్ ఆర్ ది అన్సంగ్ హీరోస్, లైక్ పేపర్ సెట్టర్స్ ఉంటారు, ఎవాల్యుయేటర్స్ ఉంటారు, సమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫైనెస్ట్ అకాడమిక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఉంటారు. సో హూ ఆర్ వర్కింగ్ ఇన్ సైలెన్స్ టు ఎన్షోర్ దిస్ ఫేర్నెస్ అని చెప్పొచ్చు అనమాట. సో మరి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది? UPSC is adapting to the new challenges of technology. So basically technology, global competition and governance models తో మనం కూడా కాంపీట్ అవ్వాలి కాబట్టి, సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ సర్టెన్ రిఫార్మ్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ని తీసుకొచ్చింది ఫర్ ఈజియర్ యాక్సెస్. అండ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ తీసుకొచ్చింది టు స్టాప్ ద ఇంపర్సనేషన్. ఓకే, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ. And it has bought Pratibha Setu.
So దీని ద్వారా it helps aspirants who reached interviews but didn't make the final list. So by connecting with them with other employment opportunities, so aspirants are getting few other opportunities in their life. So ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళి if they're not making into the list, they'll get a chance to appear in other exams also. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. And also it is planning to use artificial intelligence and digital tools while maintaining certain kind of integrity. So ఇలాంటి రిఫార్మ్స్ని తీసుకురావాలనుకుంటుంది అనమాట. సో ఇన్ సింపుల్ వర్డ్స్ వాట్ ఐ కెన్ సే ఇస్ ఓవర్ 100 years UPSC has given India civil servants who have handled the క్రైసిస్ని హ్యాండిల్ చేయగలిగారు. They have guided economic reforms as well, and many civil servants have managed environment, infrastructure and administration as well. Okay, so this is how we are running this particular recruitment process. So వీళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇన్విజిబుల్ టు ద పబ్లిక్ ఐ, బట్ ఎవ్రీ ఇండియన్స్ లైఫ్ డైలీ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్లో సర్టన్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది యూపీఎస్సీ చూపిస్తుందని చెప్పొచ్చు అనమాట. సో బేసికలీ ఇట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ఫెయిర్నెస్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ఫెయిర్నెస్ and integrity, especially in the recruitment governance. Okay, so every state PSC also need to learn, and I'm not blaming the specific state PSC. I'm telling that many of the state PSCs in many states are not working with fairness. So they need to learn and they need to bring certain reforms by looking at the best practices that are adopted by UPSC. Okay, reclaim the districts as a democratic commons అని ఇంకో ఆర్టికల్ వచ్చిందనమాట. So this is written by Richi Gupta. She is the executive director of the Future of India Foundation and leads the youth power. Okay, so the context of this particular article enti anante, today's world, if you look at today's world, it is fragmented and many times it is polarized also. Why is it fragmented and why is it polarized? Because of technology, because of climate change, okay, and because of demographics change, because of the change in demographics. వీటి వల్ల today's world ఏదైతే ఉంటుందో it is getting fragmented, it is changing rapidly అని చెప్పొచ్చు అనమాట. But if you look at India's biggest strength and challenge is youth. ఎందుకనంటే 65% of the population of India are under 35 years. వైల్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏజింగ్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ పర్టిక్యులర్ యూత్ ఎవరైతే 65% పీపుల్ ఉన్నారో, కెన్ వి ఇంక్లూడ్ దెమ్ ఇన్ బోత్ ఎకానమీ అండ్ డెమోక్రసీ? ఎకానమీలో కానీ డెమోక్రసీలో కానీ వాళ్ళని మనం ఇంక్లూడ్ చేయొచ్చా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. సో బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రియాలిటీ, 85% ఆఫ్ దిస్ పీపుల్ ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో, యూత్ ఉన్నారో, 85% ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో యూత్లో, so they are born and brought up in districts and they are staying in the districts only. But cities లో ఉన్న మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే జస్ట్ 3% ఆఫ్ ద ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నారు. అండ్ వెరీ ఫ్యూ పర్సెంట్, 10 to 15% ఆఫ్ ద టోటల్ యూత్ సిటీస్లో ఉన్నప్పటికీ 60% ఆఫ్ ద జీడిపి ఆఫ్ ఇండియా ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద సిటీస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే 60% జీడిపి ఇక్కడ నుంచి వస్తే జస్ట్ 40% జీడిపి ఈ 85% పీపుల్ నుంచి అనేది వస్తుందన్నమాట. ఇట్ మీన్స్ దెర్ ఇస్ అ అన్ఈవెన్ గ్రోత్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ రూరల్ లెవెల్లో ఉన్న యూత్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. దే ఆర్ అండర్ యూటిలైజ్డ్. వేజెస్ ఏవైతే వాళ్ళకి వస్తున్నాయో దే ఆర్ వెరీ స్టాగ్నెంట్. ఓకే, సో కార్పొరేట్ ప్రాఫిట్స్ అనేవి రైజ్ అవుతున్నా కొద్దీ ఏవైతే వేజెస్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాయో దీస్ ఆర్ రిమైనింగ్ స్టాగ్నెంట్. అంటే వాళ్ళ పర్చేసింగ్ పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో బేసిక్గా ఎవరైతే సిటీస్లో ఉంటున్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎలీట్ గ్రూప్, వీళ్ళల్లోనే కాన్సన్ట్రేట్ అవుతుందన్నమాట ఈ పర్టికులర్ శాలరీ అండ్ ద ప్రాఫిట్స్. ఓకే, సో ఫర్ ద ఫ్యూచర్ టు go nicely or for the future to stop the reliance or to stop this inequality, India అనేది ఓన్లీ ఈ పర్టికులర్ ఎలీట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సిటీస్లో ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా గ్రోత్ మస్ట్ ఆల్సో కమ్ ఫ్రమ్ ది మాస్ యూత్ ఆర్ మాస్ యూత్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్పెషలీ ప్రొడక్షన్ ప్రాసెస్లో, కన్జంప్షన్ ప్రాసెస్లో, ఇన్నోవేషన్లో ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో రూరల్ యూత్ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మనకి కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి. అలాంటి ఆపర్చునిటీస్ని మనం తీసుకురావాలి.
కానీ ఎందుకు రావట్లేదు అని అంటే ద బిగ్గర్ ప్రాబ్లమ్ హియర్ ఈజ్ అ సెంట్రలైజేషన్ ఆఫ్ ది గవర్నెన్స్. సెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏంటి? ఇండియాలో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫాలోయింగ్ టాప్ డౌన్ అప్రోచ్. అంటే పవర్ అనేది ద ఎలీట్ గ్రూప్ మధ్యలో కాన్సన్ట్రేట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ డిక్రీజ్డ్. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ అ డిక్రీజ్ ఇన్ ట్రెండ్ వైల్ ఇట్ ఈస్ రీచింగ్ ద మాసెస్. అంటే టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతున్నాం అంటే సెంట్రలైజ్డ్ పవర్ అనేది ఉంటుందన్నమాట. సో పవర్ అనేది ఎక్కువగా సో ఎవరైతే ఎలీట్ గ్రూప్ ఉంటున్నారో, ఎవరైతే సెంటర్లో ఉంటున్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ అవుతుందన్నమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ విచ్ ఇస్ సెంట్రలైజ్డ్ ఇస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ స్కీమ్స్, డిజిటల్ డెలివరీ ఎక్సెట్రా. బట్ ఏంటంటే ఈ పర్టికులర్ చేంజెస్ ఏవైతే తీసుకురావాలనుకుంటున్నారో సెంటర్లో దట్ ఆర్ నాట్ రీచింగ్ ద లోకల్ లెవెల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో బేసికలీ వెల్ఫేర్ పాలిటిక్స్ ఈజ్ రీప్లేసింగ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే సో బేసికలీ వెల్ఫేర్ పాలిటిక్స్ ఇవ్వడం వల్ల అంటే క్యాష్ని ఇవ్వడం వల్ల సో స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ స్ట్రక్చరల్ చేంజెస్ ఏవైతే మనం లోకల్ లెవెల్లో తీసుకురావాలో వాటిని మనం తీసుకురాలేకపోతున్నాం. అంటే ద బిగ్గర్ ప్రాబ్లమ్ హియర్ ఈస్ అ సెంట్రలైజేషన్ ఆఫ్ ద గవర్నెన్స్ అనమాట. కాబట్టి వాట్ షుడ్ బి ద సొల్యూషన్ అని అంటే డిస్ట్రిక్ట్ని ఒక డెమోక్రటిక్ కామన్గా మనం రీక్లెయిమ్ చేయాలి. అంటే రైట్ నౌ డిస్ట్రిక్ట్స్ ఆర్ మెయిన్లీ సీన్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ which are led by bureaucracy, but they must be seen, they can also be democratic spaces. వాటిని మనము అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్లా కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్లా కాకుండా డెమోక్రటిక్ స్పేసెస్, ద ప్లేస్ ఆఫ్ డెమోక్రసీగా కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, నేషనల్ స్కీమ్స్ మస్ట్ బీ బ్రోకెన్ డౌన్ టు ద డిస్ట్రిక్ట్స్. సో స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోకల్ లెవెల్ వరకు ప్రాపర్గా రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అకౌంటబిలిటీని ట్రాక్ చేయాలి అండ్ వీ నీడ్ టు స్పాట్ ద డిస్పారిటీ బిట్వీన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ వీ నీడ్ టు నారో డౌన్ ద డిస్పారిటీ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. సో ఇలా మనము డిస్ట్రిక్ట్స్ని కూడా ఒక బ్యూరోక్రాటిక్ స్పేస్ లానే కాకుండా ఒక డెమోక్రటిక్ ప్లేస్గా చూసినప్పుడు ఇట్ విల్ హెల్ప్, పీపుల్ విల్ పార్టిసిపేట్, పీపుల్ విల్ బీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో దట్ ఈస్ వేర్ దే కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఇండియాస్ జీడిపి. Okay, so districts already have a structure. MPs unnaru, they'll chair the district level scheme committees. If MPs are linked more directly to the outcomes, ante accountability ni manam teesukochinappudu, so it will bring governance very close to the people. People will start participating in the governance. So లోకలీ టైలర్డ్ సొల్యూషన్స్ని మనం తీసుకురావచ్చు. అంటే లోకల్ నీడ్స్కి తగ్గట్టు మనం సొల్యూషన్స్ని తీసుకురావచ్చు ఇఫ్ వీఆర్ ఎంగేజింగ్ అండ్ ఇఫ్ వీఆర్ మేకింగ్ ది ఎంపీస్ అండ్ డిఫరెంట్ లీడర్స్ అకౌంటబుల్. అండ్ సివిక్ ఎంగేజ్మెంట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇఫ్ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్, సో డెఫినెట్లీ వీ కెనాట్ యూటిలైజ్ ది ఆపర్చునిటీస్. So in order to make it fully utilized, transparency, accountability, surface local innovations ni తీసుకురావాలి and we need to clarify the problems that are there. And there is a role of elites also. So India's top 10% ఎవరైతే ఉన్నారో who are politicians, corporates, intellectuals, they must not stay symbolic గా మాత్రమే ప్రజెంట్ అవ్వద్దు. సో సివిక్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి డిస్ట్రిక్ట్కి సంబంధించి. సో దే ఆల్సో నీడ్ టు బీ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, టాప్ డౌన్ డెలివరీ మోడల్ నుంచి ఒక డెమోక్రటిక్ రెస్పాన్సిబుల్ మోడల్ని మనం తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో పవర్ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే సో బెనిఫిట్స్ ఆఫ్ దిస్ లార్జర్ చంక్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ మనం పొందలేము. దానివల్ల జీడిపి గ్రోత్కి ఎలాంటి న్యాయం అనేది జరగదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఆర్డర్ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పీపుల్ అండ్ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ ద పావర్టీ లైన్. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. ఈ పర్టికులర్ స్టెప్స్ విల్ హెల్ప్ అనమాట. ఓకే, లేబర్ ఆఫ్ కేర్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్. మహారాష్ట్రలో కొంతమంది విమెన్ హెల్త్ వర్కర్స్ ఉన్నారనమాట. వాళ్ళని మనము ఏఎస్పీస్ అంటాం. ఏఎస్పీస్ అంటే అంశకాలన్ స్త్రీ పరిచార్స్ అని అంటూ ఉంటారనమాట. ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ డికెట్స్ ఇన్ ద రూరల్ హెల్త్ సిస్టమ్స్. సో ఆశా వర్కర్స్ ఎలా అయితే వర్క్ చేస్తూ ఉంటారో అలా వర్క్ చేస్తారనమాట రూరల్ హెల్త్ సిస్టంలో. సో లైక్ మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్, వ్యాక్సినేషన్స్, హాస్పిటల్ సపోర్ట్, డిసీజ్ మానిటరింగ్, కమ్యూనిటీ హెల్త్ లింకేజెస్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, దే ఆర్ లైక్ అ బ్యాక్ బోన్ ఫర్ ది రూరల్ హెల్త్ సర్వీసెస్ అని చెప్పొచ్చు అనమాట. బట్
దేర్ రోల్ ఇస్ ఇన్విజిబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే దెర్ ఆర్ ఫ్యూ ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ ఫేసింగ్. లైక్ మంత్లీ వాళ్ళకి ఎంత వస్తుంది అని అంటే మంత్లీ వేజెస్ ఓన్లీ 3,000 సిన్స్ 2016. సో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతున్నా కానీ, ఖర్చులు అనేవి పెరుగుతున్నా కానీ, రూపీ వాల్యూ పడిపోతున్నా కానీ స్టిల్ దే ఆర్ గెటింగ్ ఓన్లీ 3,000 రూపీస్. అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా లేదు వాళ్ళకి. దాంతోపాటు పెన్షన్, ట్రావెల్ అలవెన్సెస్, సేఫ్టీ గేర్ ఇవేవి ఇవ్వట్లేదు అనమాట వాళ్ళకి ప్రాపర్గా. అంటే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి అందట్లేదు. 2023లో నాగ్పూర్ లేబర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఇట్ సెడ్ దట్ దే డిజర్వ్ ద మినిమం వేజ్. మినిమం వేజెస్ యాక్ట్ కింద దే డిజర్వ్ ద మినిమం వేజ్ అని చెప్పేసి ఈ ప్రొటెక్షన్ వాళ్ళకు ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. బట్ ఇట్ హ్యాస్ లెఫ్ట్ ద డెసిషన్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో ద స్టేట్ ఆల్సో హ్యాస్ ప్రామిస్డ్ దాట్ 2025 కల్లా ఈ 3,000 కాస్త 6,000కి పెంచుతామని. బట్ స్టిల్ దే డి నాట్ ఇంక్రీజ్. వై సో నెగ్లెక్ట్ మరి? బికాస్ ఏఎస్పీస్ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ ఆర్ పూర్. దీస్ విమెన్ ఆర్ రూరల్ పీపుల్, రూరల్ విమెన్ వీళ్ళు. ఓకే, సో చాలా మంది లోవర్ క్యాస్ట్ పీపుల్ అనమాట. సో కాబట్టి వాళ్ళ లేబర్ ఏదైతే ఉంటుందో సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ది అథారిటీస్ టు ఇగ్నోర్ అండ్ అండర్ వాల్యూ బికాస్ దే విల్ నాట్ హ్యావ్ అ క్యాపబిలిటీ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ and the administrators. So that is where they have been neglected. The bigger picture here you want to look at ante enti anante the bigger picture is there is gendered and caste hierarchy undani cheppochu anamata ikkada. So labor lo gendered hierarchy undi and caste hierarchy anedi undi. ASPs ఎవరైతే నెగ్లెక్ట్ అవుతున్నారో దే రిఫ్లెక్ట్ సిస్టమిక్ బయస్ అని చెప్పొచ్చు. సో ద వర్క్ డన్ బై దిస్ విమెన్ ఎవరైతే రూరల్ అండ్ లో ఇన్కమ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాటిని లో స్టేటస్గా చూస్తున్నారు. వాళ్ళు స్కిల్డ్ అయినా, వాళ్ళు ఎంత ఎసెన్షియల్ అయినా వాళ్ళని అండర్ వాల్యూ చేస్తున్నారు. దే ఆర్ సిమిలర్ టు ది అంగన్వాడీ వర్కర్స్, దే ఆర్ సిమిలర్లీ ట్రీటెడ్ యాజ్ ఆశా వర్కర్స్. They are doing a contribution to the rural health, but they are very undervalued. Their work is not recognized well. Okay, so ASPs ఎవరైతే ఉన్నారో they are protesting in multiple places in Kolhapur, Nagpur, Ratnagiri, Yavatmal, etc. And their struggle echoes similar to that of the ASHA workers. So ASHA అనే ఒక ఆర్గనైజేషన్ని మనం 2005లో క్రియేట్ చేసాం అండర్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ as a first link between the community అండ్ ద హెల్త్ సిస్టమ్. వాళ్ళు ఒక ఫస్ట్ లింక్ లాగా పనిచేస్తూ ఉంటారు. సో బట్ దే ఆర్ ఆఫెన్ ట్రీటెడ్ యాజ్ వాలంటీర్స్. ఎంప్లాయీస్ లాగా మనం ట్రీట్ చేయట్లేదు వాళ్ళని, వీఆర్ ట్రీటింగ్ దెమ్ యాజ్ వాలంటీర్స్. దానివల్ల వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ అనేది వస్తుంది, డీలేడ్ ఇన్సెంటివ్స్, అండ్ ఆల్సో దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. సో దే ఆర్ నాట్ గెటింగ్ అ ఫిక్స్డ్ శాలరీ అని చెప్పొచ్చు. స్టాఫ్గా రికగ్నైజ్ చేయట్లేదు వాళ్ళని. సో ఇలాంటి లాట్ ఆఫ్ ఇష్యూస్ని ఈవెన్ ఆశా వర్కర్స్ ఆర్ ఫేసింగ్ అనమాట. So on one hand, India depends heavily on the women health workers like ASPs, ASHA workers and Anganwadi staff. Still, basically on the other hand, India is refusing to give them wages and there is no dignity associated with them and there is no benefits that are reaching them. Okay, so వాళ్ళు లేకపోతే మెటర్నల్ అండ్ హెల్త్ కేర్ ఎవరు చూసుకుంటారు, చైల్డ్ కేర్ ఎవరు చూసుకుంటారు, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ఎవరు చూసుకుంటారు, డిసీజ్ సర్వేలెన్స్ ఎవరు చేస్తారు, రూరల్ హెల్త్కి అవుట్ రీచ్ ఎలా అవుతుంది. ఓకే, సో బేసికలీ ఆశాస్ కానీ ఏఎస్పీస్ కానీ దే ఆర్ నాట్ జస్ట్ అ రొటీన్ టాస్క్, దే ఆర్ నాట్ డూయింగ్ అ రొటీన్ టాస్క్. ఓకే, సో బేసికలీ రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటారు. స్నేక్ బైట్స్ ఏవైతే ఉంటాయో హాస్పిటల్స్లో వాళ్ళని ట్రీట్ చేస్తారు, బైట్స్ అయిన వాళ్ళని. ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ని వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి వేజెస్ ప్రాపర్గా ఇవ్వాలి, వాళ్ళకి మినిమం వేజెస్ యాక్ట్ కింద ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. సో మంత్లీ వేజెస్ ఇవ్వాలి, సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి, సేఫ్ వర్కింగ్ కండిషన్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఓన్లీ దెన్ దీస్ పీపుల్ విల్ కంటిన్యూస్లీ వర్క్ అండ్ దే విల్ ఆల్సో బీ ఎంపవర్డ్ టు డూ దేర్ టాస్క్ విత్ మోర్ క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ స్విమ్ టు సేఫ్టీ అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. దిస్ ఈజ్ లింక్డ్ టు ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనము యానిమల్ కన్జర్వేషన్ అనగానే లేదా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫ్లోరా అండ్ ఫౌనా కన్జర్వేషన్ అనగానే మనకేం గుర్తొస్తూ ఉంటాయి? ఫారెస్ట్లు, లేకపోతే టైగర్స్, ఎలిఫెంట్స్, ఇవే గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఓషన్ అండర్లో కూడా, అండర్ ది ఓషన్ ఆల్సో వీ హ్యావ్ అండ్ వీ విల్ సీ సిమిలర్ ఫ్రెజైల్ క్రియేచర్స్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రెజైల్ క్రియేచర్స్కి కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. సో వన్ సచ్ స్పీసెస్ ఈజ్ డ్యూగాంగ్. దీన్నే మనము సీ కవ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఈ డ్యూగాంగ్స్ ఏవైతే ఉన్నాయో, సీ గ్రాస్ మీడోస్ ఏవైతే ఉన్నాయో
వాటి మీద ఫీడ్ అవుతూ ఉంటాయి, వాటిని తింటూ ఉంటాయి అనమాట. అండ్ దే ప్లే అ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ మెరీన్ ఈకోసిస్టమ్. ఓకే, వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ డ్యూగాంగ్స్ ఏవైతే ఉన్నాయో దే స్ప్రెడ్ అక్రాస్ ద ఇండియాస్ కోస్టల్ రివర్స్, లైక్ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉండేవి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉండేవి. ఓకే, బట్ ఈ పర్టికులర్ ఈవెన్ కచ్లో కూడా ఉండేవి. బట్ నౌ we have seen and observed the decline in population of this particular dugongs. ఎందుకు అవుతున్నాయి డిక్లైన్, ఎందుకు అవుతున్నాయి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ పోచింగ్. దే హ్యావ్ బీన్ పోచ్డ్ ఫర్ మీట్ అండ్ ఫర్ దర్ బాడీ పార్ట్స్ అండ్ బై క్యాచ్. ఫిష్ నెట్స్లో యాక్సిడెంట్గా వాళ్ళని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ బీన్ సీన్ హ్యాబిటాట్ లాస్ ఆఫ్ దెమ్. సీగ్రాస్ మీడోస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సీగ్రాస్ మీడోస్ని ఫీడ్ చేస్తూ ఉంటాయి కదా ఈ డ్యూగాంగ్స్ అనేవి. ఈ సీగ్రాస్ మీడోస్ ఏవైతే ఉన్నాయో సో ట్రాలింగ్ వల్ల, ఫిషింగ్ యాక్టివిటీస్ వల్ల అవి సో బేసికలీ లూజ్ అవుతూ ఉన్నాయి. లైక్ వీఆర్ డ్రాగింగ్ దెమ్ ఆల్సో ఇన్ దట్ పర్టికులర్ ట్రాలింగ్ యాక్టివిటీ. దానివల్ల డ్యూగాంగ్స్కి ప్రాపర్ హ్యాబిటాట్ లేకుండా పోతుంది, ఫుడ్ అనేది లేకుండా పోతుంది. అండ్ పొల్యూషన్ వల్ల కూడా వీ హ్యావ్ సీన్ డిక్లైన్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్యూగాంగ్స్. ఓకే, సో అందుకే తమిళనాడు ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్. ఎక్కడ తీసుకొచ్చింది అని అంటే పార్క్ బేలో ఆల్మోస్ట్ 12,000 hectares ఆఫ్ సీ గ్రాస్ బెడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఇట్ ఇంటిగ్రేట్స్ ద లోకల్ కమ్యూనిటీస్, ఎస్పెషలీ ఫిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకొస్తుంది, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అండ్ దే విల్ బీ ఎంకరేజ్డ్ టు రిలీజ్ డ్యూగాంగ్స్ యాక్సిడెంట్లీ విచ్ ఆర్ కాట్ ఆన్ నెట్స్. ఫిషరీస్ ఆర్ ట్రాలింగ్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ నెట్లో మిస్టేక్లో వచ్చిన డ్యూగాంగ్స్ని రిలీజ్ చేస్తారు మళ్ళీ తిరిగి ఓషన్లోకి ఆర్ వాటర్లోకి. ఓకే, అండ్ పోచింగ్ కూడా చాలా మటుకు తగ్గిందనమాట ఈ పర్టికులర్ డ్యూగాంగ్స్కి సంబంధించి ఈ ఇనిషియేటివ్ వల్ల. అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది రీసెర్చ్ అండ్ మానిటరింగ్లో సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఒక సర్వేని కండక్ట్ చేశారు. ఇట్ is suggesting that almost 200 dugongs ఏవైతే ఉన్నాయో దే ఆర్ నౌ లివింగ్ ఫ్రీలీ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పార్క్ బేలో తీసుకొచ్చిన ఈ చిన్నపాటి అవేర్నెస్ అండ్ క్యాంపెయిన్ వల్ల. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే IUCN హ్యాస్ రికగ్నైజ్డ్ ద పార్క్ బే రిజర్వ్ యాజ్ అ మోడల్ ఫర్ మెరీన్ కన్జర్వేషన్. దాన్ని ఒక మోడల్గా ఫర్ ద మెరీన్ కన్జర్వేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇండియా కొత్త టెక్నాలజీ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ట్రయింగ్ టు యూజ్ డ్రోన్స్ ఫర్ మానిటరింగ్ ద కోస్టల్ ఏరియాస్. శాటిలైట్ మ్యాపింగ్ని యూజ్ చేయబోతున్నాం ఫర్ మ్యాపింగ్ ద సీ గ్రాస్. ఓకే, అండ్ అదర్ టూల్స్ టు ట్రాక్ ది అండర్ వాటర్ లైఫ్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్తో కూడా ముందుకు వస్తున్నాం అనమాట. బట్ స్టిల్ ఫిషింగ్ అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ అ థ్రెట్. ఫిషింగ్ ఈస్ క్రియేటింగ్ అ థ్రెట్. మెకనైజ్డ్ ట్రాలర్స్ వల్ల, సో వాటికి ఉన్న నెట్స్ వల్ల డ్యూగాంగ్స్ అనేవి ఎండేంజర్డ్గా మారుతున్నాయి. అండ్ డెవలప్మెంటల్ ప్రెషర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. లైక్ పోర్ట్స్ డెవలప్మెంట్, డ్రెడ్జింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా ఇష్యూస్ అనేవి వస్తాయి. అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ అనదర్ ఇష్యూ. ఓకే, గుజరాత్ అండ్ అండమాన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ స్మాలర్ డ్యూగాంగ్ పాపులేషన్ విత్ వీకర్ ప్రొటెక్షన్. దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఫండింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ని తీసుకురావడానికి. ఇలాంటి ఛాలెంజెస్ అనేవి స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అనమాట. ఓకే, సో వే ఫార్వర్డ్ ఇస్ డ్యూగాంగ్స్ అనేవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇండియాకి శ్రీలంక మధ్యలో క్రాస్ బోర్డర్ కోఆపరేషన్ అనేది తీసుకురావాలి. వి నీడ్ క్రాస్ బోర్డర్ కోఆపరేషన్. కన్జర్వేషన్ సక్సెస్ విల్ డిపెండ్ నాట్ జస్ట్ ఆన్ ద లాస్లోనే కాదు బట్ ఆల్సో టు మేక్ ఫిషరీస్ అలైవ్. అంటే వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద కన్జర్వేషన్ ప్రాసెసెస్ వేర్ వీ కెన్ think of this particular organisms which are underground also, I mean under the ocean also. And traditional ecological knowledge ni kuda manam use chesukovali and new technologies ni kuda manam use chesukovali. So through this particular steps we can conserve this particular population which have been declining. Okay, next article chuddam. More women join the labor force but are they really employed అని ఒక article వచ్చింది. Let's try and understand this. So basically India's ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉంటుందో ఇట్ హస్ బీన్ అ లాంగ్ స్టాండింగ్ అండ్ డిస్కస్డ్ ఇష్యూ అని మనం చెప్పొచ్చు. 2011-12లో 31.2% ఉండేది FPR. ఓకే, అండ్ ఈ పర్టికులర్ థింగ్ అనేది 2017-18కి వచ్చేసరికి 23.3%కి తగ్గిపోవడం జరిగింది. బట్ అగైన్ 2023-24కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ రోజ్ షార్ప్లీ టు 41.7%. ఈ డేటా చూసుకుంటే మనకు ఏమనిపిస్తుంది, లైక్ విమెన్ ఆర్ ప్రోగ్రెసింగ్, విమెన్ వర్క్ ఫోర్స్ పెరుగుతుంది,
ఇట్ మీన్స్ విమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది అని అనుకుంటాం, రైట్? బట్ ద రియాలిటీ ఈస్ మోర్ కాంప్లికేటెడ్ దట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్. ఈ పర్టికులర్ రైజ్ ఇన్ ద నంబర్ is coming from rural areas. That is a problem. This particular thing or a rise in number is coming from the rural areas. Rural areas నుంచి వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అని అంటే, సో మోస్ట్ పీపుల్ అంటే ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మోర్ విమెన్ ఆర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్. సో అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టార్కి కానీ వాళ్ళు మూవ్ అవుతే డెవలప్మెంట్ అనేది జరిగింది, రియల్ ఎంపవర్మెంట్ అనేది జరిగిందని చెప్పొచ్చు. బట్ ఫ్రమ్ ద సర్వీస్ సెక్టర్ అండ్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ విమెన్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ది అగ్రికల్చర్ అనమాట. 2018-19లో డేటా చూసుకుంటే 71.1% ఆఫ్ ద రూరల్ విమెన్ ఆర్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. ఓకే, బట్ 2023 to 2024కి వచ్చేసరికి ఇట్ గ్రూ బై 76.9%. అంటే people who are coming, like women who are coming from the industries and service sector to agriculture has increased. ఎవరైతే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్ ఆర్ సర్వీస్ సెక్టర్కి వెళ్ళాలో వాళ్ళు డిక్రీజ్డ్ అనమాట. అంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే బదులు విమెన్ ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఇన్ టు అగ్రికల్చర్ విచ్ ఇస్ లో పేయింగ్. ఓకే, విచ్ ఇస్ లో పేయింగ్, ఇక డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ రోల్స్ మాత్రమే వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. అంటే చాలా చిన్న వాటికి వాళ్ళు అబ్జర్వ్ అయిపోతున్నారు అనమాట. అండ్ ఇన్ ఇండియా అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ విమెన్స్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఒఫీషియల్ స్టాట్స్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయరనమాట, బికాస్ దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అన్పేడ్ డొమెస్టిక్ లేబర్. 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి డొమెస్టిక్ డ్యూటీస్ ఉంటాయి, లైక్ కేర్ వర్క్, హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ చేస్తారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ దే విల్ బీ యాక్టింగ్ లైక్ ద హెల్పర్స్, లైక్ దే విల్ సపోర్ట్ ద ఫ్యామిలీ ఫర్మ్స్, షాప్స్ ఎక్సెట్రా. బోత్ ఆఫ్ దిస్ కేటగిరీస్ ఆర్ అన్పేడ్. అంటే చాలా మట్టుకు వాళ్ళని స్టాటిస్టిక్స్లో కూడా ఇంక్లూడ్ చేయరనమాట. 2017-18 నుంచి 2023-24కి చూసుకుంటే మీరు ద షిఫ్ట్ వాజ్ లైక్ విమెన్ ఆర్ రిపోర్టింగ్ డొమెస్టిక్ డ్యూటీస్ విచ్ ఫెల్ బై 20 percentage points. అంటే రిపోర్టింగ్ ఆఫ్ ద డొమెస్టిక్ డ్యూటీస్ ఆల్సో హ్యాస్ డిక్రీజ్డ్ అనే చెప్పొచ్చు అనమాట. ఓకే, అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. ఓన్ అకౌంట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంక్రీజ్ అయ్యారు. బట్ ఏదైతే పెయిడ్ వర్క్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ ఆర్ హై పెయిడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వీ హెవ్ సీన్ ద డిక్లైన్ ఇన్ ద నంబర్స్ ఆఫ్ ది విమెన్ అనమాట. ఓకే, సో నార్మల్గా ఏంటి అంటే లేబర్ పార్టిసిపేషన్ రైజ్ అయినప్పుడు వీ ఎక్స్పెక్ట్ దట్ ఇన్కమ్ కూడా పెరగాలి. బట్ ఇక్కడ ఫీమేల్ ఎల్పిఆర్ దట్ ఈస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగినా కానీ ఇన్కమ్ ఆఫ్ విమెన్ మాత్రం పెరగట్లేదు అనమాట. రియల్ ఎర్నింగ్స్ అనేవి ఇంకా తగ్గడం మాత్రమే మనం చూస్తున్నాం. అంటే 2018 నుంచి కంపేర్ చేస్తే 24లో ఇంకా రియల్ ఎర్నింగ్స్ ఆఫ్ విమెన్ ఇంకా డిక్రీజ్ అయ్యాయి తప్పితే ఇంక్రీజ్ అవ్వలేదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్లో కూడా సో ఈ పర్టికులర్ రైజ్ ఇన్ నంబర్ మాత్రం చాలా తక్కువగానే ఉందన్నమాట. అంటే రియల్ ఎర్నింగ్స్ మాత్రం తగ్గిపోయాయి. ఓకే, సో వాట్ దిస్ పర్టికులర్ థింగ్ మీన్స్, సో ఎఫ్ఎల్పిఆర్ దట్ ఈస్ ఫీమేల్ లేబర్స్ ఫోర్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని చూసి we cannot say that women are really empowered. ఓకే, సో వాళ్ళు ఏ పర్టికులర్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు, ఎక్కడ ఎంప్లాయ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ దెన్ వీ నీడ్ టు థింక్ ఆఫ్. ఓకే, మోర్ విమెన్ ఆర్ వర్కింగ్ అని చెప్పేసి విమెన్ ఆర్ ఎంపవర్డ్ అని చెప్పలేము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ లో పేయింగ్ జాబ్, ఇన్విజిబుల్ రోల్స్ అండ్ ప్రికారియస్ రోల్స్. జెండర్ ఈక్వాలిటీ ఇన్ వర్క్ is not just about participation numbers, it is not about quantity, it is all about the quality of the work they does and the amount of earnings that they are earning. ఓకే, సో ఇక్కడ బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే ఈ హెల్పర్ రోల్స్ అండ్ అన్పేడ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంప్లాయ్మెంట్ కింద మనం ట్రీట్ చేయొచ్చా? ఒకవేళ వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేస్తే సో అగైన్ ఎఫ్పిఆర్ ఏదైతే ఉంటుందో దీని నెంబర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము అంటే విల్ బీ ఇన్ ద ఇల్యూజన్ దట్ విమెన్ ఆర్ ప్రోగ్రెసింగ్, రైట్? సో దానివల్ల మళ్ళీ అగైన్ దే విల్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ దట్ పర్టికులర్ హౌస్ హోల్డ్ కోర్స్ అండ్ అదర్ థింగ్స్. దానివల్ల విమెన్ ఎంపవర్మెంట్ అనేది కాకుండా will be in the illusion of women empowerment. That creates the problem. Okay, so the bigger takeaway from this article ఏంటంటే ఇండియా యొక్క లేబర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ పుల్లింగ్ విమెన్ ఇన్ గ్రేటర్ నంబర్స్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ద గుడ్ జాబ్స్. ఇన్స్టెడ్ ద డేటా ఈస్ షోయింగ్ దట్ విమెన్ ఆర్ బీయింగ్ కౌంటెడ్ మోర్ బట్ దే ఆర్ నాట్ రియలీ ఎంపవర్డ్. ఓకే, ట్రూ ఎంపవర్మెంట్ అంటే వేజ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, స్కిల్ ఆపర్చునిటీస్ ఉండాలి, ఇన్కమ్ సెక్యూరిటీస్ ఉండాలి, నాట్ జస్ట్ స్టాటిస్టికల్ పార్టిసిపేషన్. Okay, they should not be treated like a point on the graph. They need to be treated as the humans in itself. Okay,
I hope you have understood this article. The transformation of girls' education అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఫ్రమ్ లాంగ్ టైమ్ ఎగో, డికెట్స్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి మనం ఒక పర్టికులర్ కామన్ ఫ్రేజ్ని చూస్తూ ఉంటాం. అమ్మాయిలకు చదువు ఎందుకు, ఆర్ ఎల్స్ బేటీ పడీగేతో క్యా కరేగి, చదువుకుంటే ఏం చేస్తారు అసలు, వాళ్ళు ఏం చేయలేరు కదా అన్న ఒక ఫ్రేజ్ అనేది చాలా కామన్గా. సో బేసికలీ విమెన్ని చదివించినప్పుడు, గర్ల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ ఫ్రేజెస్ అనేవి వింటూ ఉంటాం అప్పటి జనరేషన్ వాళ్ళతో అండ్ ఇప్పుడున్న జనరేషన్లో కూడా. బట్ ఇన్ ద లాస్ట్ డికెట్, లాస్ట్ 10 years నుంచి మీరు చూసుకుంటే ఈ విమెన్ ఎడ్యుకేషన్ ఆర్ గర్ల్ ఎడ్యుకేషన్లో లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తున్నాం అనమాట. ఓకే, డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మోర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇట్స్ ఆల్సో అబౌట్ చేంజింగ్ మైండ్ సెట్స్, చేంజింగ్ హెల్త్ అవుట్కమ్స్, చేంజింగ్ ఫర్టిలిటీ ప్యాటర్న్స్ అండ్ ఎకనామిక్ పొటెన్షియల్ ఆల్సో. అంటే విమెన్ ఎడ్యుకేషన్ ఆర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ విల్ హ్యావ్ రిపెల్ ఎఫెక్ట్స్ ఇన్ మెనీ అదర్ ఏరియాస్ విచ్ యూ వుడ్ నాట్ థింక్ ఆఫ్. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెసన్ ఫ్రమ్ ద హిస్టరీ, సో ఇక్కడ ఒక అనెక్డోట్ ఇవ్వడం జరిగింది ఫ్రమ్ ద్వారకా, దట్ ఈస్ గుజరాత్. ఓకే, ఒక ఎల్డర్లీ ఉమెన్ హ్యాస్ రికార్డ్ దట్ అండర్ ది గైక్వాడ్ డైనెస్టీ. సో ఈ డైనెస్టీ అనేది 1721 నుంచి 1947 వరకు ఉండేది. సో ఈ టైంలో ఏంటంటే ఫాదర్స్ వర్ పీనలైజ్డ్ ఇఫ్ దే డింట్ ఎడ్యుకేట్ డాటర్స్ని ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళని పీనలైజ్ చేసేవాళ్ళు ఆ పర్టికులర్ డైనెస్టీలో. ఓకే, దానివల్ల మెనీ ఓల్డర్ ఉమెన్ హ్యాస్ స్టడీడ్ బియాండ్ ద క్లాస్ 5 ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. బట్ యంగర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో లైక్ డాటర్ ఇన్ లాస్ ఎక్సెట్రా, దే హ్యాడ్ నాట్ షోన్ ఎనీథింగ్ లైక్ బికాస్ అక్కడ పాలసీ లేదు. సో గ్రాండ్ డాటర్స్ ఆర్ గ్రాండ్ డాటర్ ఇన్ లాస్ వచ్చినప్పుడు ఆ టైంకి పాలసీస్ అండ్ రిజిడ్నెస్ లేదు కాబట్టి సో బేసిక్గా వాళ్ళకి ఇవ్వలేదన్నమాట, వాళ్ళకి స్టడీస్ అనేవి సో వెళ్ళలేవన్నమాట. సోయింగ్ దాట్ పాలసీ ప్లస్ అకౌంటబిలిటీ విల్ మ్యాటర్ యాజ్ మచ్ యాజ్ అ గుడ్ ఇంటెన్షన్స్ అనేవి కూడా ఉండాలన్నమాట. అంటే వన్స్ ఆ పాలసీని ఎత్తేగానే మళ్ళీ ముందుగా ఉన్న ఇష్యూస్ ఆర్ ముందుగా ఉన్న మైండ్ సెటే క్రియేట్ అవ్వకూడదు. సో సమ్ సోషల్ చేంజ్ ఆల్సో నీడ్ టు హ్యాపెన్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ మోదీస్ మోడల్ ఇన్ గుజరాత్, as CM, when he was acting like a CM, Narendra Modi garu, he recognized that social evils ఏవైతే ఉన్నాయో లైక్ ఫీమేల్ ఫీటిసైడ్స్ అండ్ గర్ల్స్ యొక్క ఇల్లిటరసీ, వీటికి ఒక మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీని మనం తీసుకురావాలి. లైక్ చట్టం ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, ఈవెన్ మైండ్ సెట్ చేంజ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన భావించారనమాట. అండ్ ఇన్ 2003 he has launched something called as కన్యా ఖిలావాణి క్యాంపెయిన్. అంటే దీని ద్వారా హీ హాస్ ట్రైడ్ టు క్రియేట్ అవేర్నెస్. సో సపరేట్ టాయిలెట్స్ ఫర్ గర్ల్స్, ఇలాంటివి ఫిక్స్డ్ థింగ్స్ని తీసుకురావడం జరిగింది. అండ్ హీ హ్యాస్ ట్రైడ్ టు చేంజ్ ద పీపుల్స్ మైండ్ సెట్ బై మొబిలైజింగ్ ద సొసైటీ టు ట్రీట్ గర్ల్స్ ఎడ్యుకేషన్ యాజ్ అ పబ్లిక్ ఎంపవర్మెంట్ ఆర్ అ పబ్లిక్ మూమెంట్. ఓకే, సో దీనివల్ల ఏమైంది అంటే గుజరాత్లో ఫీమేల్ లిటరసీ అనేది 70%కి పెరగడం జరిగింది, విచ్ ఇస్ మోర్ దాన్ ద నేషనల్ యావరేజ్. అండ్ డ్రాప్ అవుట్స్ కూడా తగ్గాయి, ఎస్పెషలీ గర్ల్స్లో. ఇన్ సమ్ టార్గెటెడ్ డిస్ట్రిక్ట్స్లో 90% గర్ల్స్ బేసికలీ సో దే యూస్ టు గెట్ ప్రమోటెడ్ టు అదర్ క్లాసెస్, లైక్ డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి చాలా తగ్గాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో Modi has auctioned gifts to raise 19 crores for the girls, for example education. Personally he has contributed 21 lakhs. ఇలా ఎన్నో మంచి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ ప్రమోషన్స్ అండ్ సబ్సిడీస్ లాంటివి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది పాలసీ మాత్రమే కాదు, ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని ఒక మైండ్ సెట్ చేంజ్ని ఆయన తీసుకురాగలిగారు. ఓకే, సో సేమ్ థింగ్ he has scaled this particular awareness campaigns in the name of Beti Bachao Beti Padhao in the nation wide when he became the Prime Minister of India. సో దీన్ని 2015లో మనం లాంచ్ చేసుకున్నాము. సో దీని ద్వారా మనం ఫీమేల్ ఫీటిసైడ్ని తగ్గించుకోవాలనుకున్నాం, గర్ల్స్ ఎడ్యుకేషన్ని కూడా ప్రమోట్ చేయాలనుకున్నాం. ఇనీషియల్గా 100 జెండర్ క్రిటికల్ డిస్ట్రిక్ట్స్ని మనము ఫోకస్ చేశాము. అండ్ మల్టీ మినిస్ట్రీ ఎఫర్ట్ లైక్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంటే కాకుండా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీస్ని కూడా మనము యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే మల్టీ మినిస్ట్రీ పాలసీ అని చెప్పొచ్చు ఈ బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్. ఓకే, దీనివల్ల సెక్స్ రేషియోని ఆల్మోస్ట్ మనము 2015లో అయినా
సో థ్రోన్లోకి వచ్చినప్పుడు 2014-15లో వచ్చినప్పుడు 919లో ఉంటే 2015-21 మధ్యలో 9కి సెక్స్ రేషియో అనేది పెరగడం జరిగిందనమాట. అండ్ 20 out of 30 స్టేట్స్ ఆర్ యూటీస్ హ్యాస్ పర్ఫార్మ్డ్ బెటర్ దాన్ ద నేషనల్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఆల్సో సర్వైవల్ ఆఫ్ ద గర్ల్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్, ఎడ్యుకేషన్ ఆఫ్ ద గర్ల్స్ హ్యాస్ ఆల్సో ఇంప్రూవ్డ్ ఇన్ దిస్ లాస్ట్ 1 or 2 decades అని చెప్పొచ్చు when he came into the throne. ఓకే, అండ్ ఆల్సో ఈ ఎడ్యుకేషన్ వల్ల while we educate the girls, it will have the ripple effects on other things also. It's not just about literacy, it's also about transforming the society. ఎందుకనంటే ఫస్ట్ థింగ్ ఇట్ విల్ హ్యావ్ అ రిపల్ ఎఫెక్ట్ ఆన్ డెమోగ్రఫీ. అంటే విమెన్ ఎడ్యుకేషన్ అనేది, సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు మ్యారీ లేటర్. దానివల్ల ఫ్యూవర్ చిల్డ్రన్ మాత్రమే ఉంటారు, దానివల్ల టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది. ఓకే, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అనేది హెల్త్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి పెరుగుతాయి బికాస్ విమెన్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి. ప్రీ నేటల్ కేర్ కూడా ఉంటుంది. ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, తగ్గుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఎకనామీ అండ్ వర్క్ ఫోర్స్. విమెన్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్టెమ్ ఫీల్డ్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్. దే విల్ బ్రేక్ ద బ్యారియర్స్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, స్టార్ట్అప్స్ అండ్ లీడర్షిప్ రోల్స్లో కూడా వాళ్ళు ఉంటారు. అండ్ ఇంటర్ జనరేషనల్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల. సో వెన్ యూ ఎడ్యుకేట్ మదర్స్, బెటర్ స్కూల్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ హెల్త్ అవుట్కమ్స్ విల్ బీ దేర్ ఫర్ ద చిల్డ్రన్. ఇన్ టర్న్ ఆ చిల్డ్రన్ మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అలా ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది ఇన్ ద పాజిటివ్ టర్న్. ఓకే, సో దెర్ ఈస్ అ ఎవిడెన్స్ ఆఫ్ చేంజింగ్ మైండ్ సెట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్లో కొన్ని సర్వేస్ని కండక్ట్ చేశారు విచ్ హ్యాస్ బాట్ సమ్ అవేర్నెస్. సో ఆల్మోస్ట్ 89.5% got aware of this బేటీ బచావో బేటీ పడావో ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, because of this awareness, 63% said that it directly encouraged them to send their daughters to the schools. Communities became more supportive. People delayed the marriages. Higher education, girls ki kuda higher education ఇవ్వడం మొదలు పెట్టారు. అండ్ ఇది రిపల్ ఎఫెక్టే కాకుండా మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ని కూడా తీసుకొచ్చింది. సో టుడేస్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు టుమారోస్ లీడర్స్, టుమారోస్ ఎర్నర్స్, టుమారోస్ మదర్స్ అనే ఒక భావన కూడా మనుషుల్లో రావడం మొదలైందనమాట. అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ బికేమ్ అ సైకిల్ ఆఫ్ ఎంపవర్మెంట్. లైక్ ఇది ఎకనామీని ఇంప్రూవ్ చేసింది, బెటర్ హెల్త్ అవుట్కమ్స్ని తీసుకొచ్చింది, డెమోక్రసీని స్ట్రాంగర్గా చేసింది అనమాట. అంటే ఇక్కడ ద కోర్ మెసేజ్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటంటే, వెన్ యూ ఎడ్యుకేట్ అ గర్ల్, యూ ఆర్ గోయింగ్ టు సేవ్ అ సొసైటీ, రైట్? సో బేటీ బచావో బేటీ పడావో లాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, దే హ్యావ్ ఆల్రెడీ షోన్ అ సిగ్నిఫికెంట్ రిజల్ట్ ఇన్ లాస్ట్ 1 decade. సో ద ఛాలెంజ్ నౌ ఇస్ టు సస్టైన్ దిస్ మొమెంటమ్. పాలసీ తీసిన తర్వాత కూడా ఈ మొమెంటమ్ అనేది సక్సెస్ అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ద గైక్వాడ్ డైనెస్టీ. ఓకే, సో రిమైనింగ్ బేరియర్స్ని కూడా మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లైక్ సేఫ్టీ, వేజ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ప్యాట్రియార్కల్ మైండ్స్ ఎక్సెట్రా వాటన్నిటిని సో వైప్ అవుట్ చేయాల్సిన డేస్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. వీ నీడ్ టు ట్యాకిల్ దోస్ ఇష్యూస్ ఆల్సో. గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ వెల్ఫేర్ పాలసీ, ఇట్స్ అ నేషన్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది మనం గుర్తించాలి. ఓకే, వై ఆర్ ఇండియన్ బ్రాడ్కాస్టర్స్ ఓన్డ్ పేమెంట్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. సో ఇండియన్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, టీవీ ఛానల్స్ ఎక్సెట్రా, అవి నేపాల్లో, బంగ్లాదేశ్లో కూడా బేసికలీ నడుస్తూ ఉంటాయనే డౌట్ మీకు రావచ్చు ఎప్పుడైనా. ఎస్, ఇండియన్ ఛానల్స్ ఎస్పెషలీ హిందీ అండ్ బెంగాలీ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో, సో దట్ విల్ బీ యాక్చువల్లీ టెలికాస్టెడ్ ఇన్ జీ, స్టార్, Sony and many more other popular channels over there. Okay, so basically they don't get the exact same feed as India. Instead they get a clean feed అని చెప్పొచ్చు. మీనింగ్ ఇక్కడ ఉండే యాడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ విచ్ ఆర్ షోన్ ఇన్ ఇండియా, దే ఆర్ రిమూవ్డ్ బేసికలీ ఫ్రమ్ ఇట్ అండ్ దే ఆర్ రీప్లేస్డ్. సిన్స్ దోస్ ప్రోడక్ట్స్ మే నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేపాల్ ఆర్ బంగ్లాదేశ్ కాబట్టి వాటిని కొంచెం ఫిల్టర్ అవుట్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇండియన్ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ స్పెండ్ సమ్ ఎక్స్ట్రా మనీ to create this particular cleaning. In order to clean the feed, they'll spend some extra money anamata. So dan tarvata they'll uplink it to the satellite and to the local operators. So this particular thing is an international deal. Broadcasters ఏవైతే ఉన్నాయో they'll charge. సో ఏదైతే బ్రాడ్కాస్టర్స్ ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేస్తున్నారో దానికోసం వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారు అంటే, they'll charge the money in US dollars. ఎందుకనంటే ఇది ఒక నేషన్లో కాదు, నేషన్ టు నేషన్ ఇంటరాక్షన్ కాబట్టి దే విల్ చార్జ్ ఇన్ ద US dollars. సో హౌ మచ్ మనీ ఈజ్ ఓడ్? టోటల్ డ్యూస్ ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఈ పర్టికులర్ ఏరియాస్కి. సో సిన్స్ 2023
లాట్ ఆఫ్ డ్యూస్ అనేవి ఉన్నాయి, 350 crores వర్త్ డ్యూస్ అనేవి ఉన్నాయన్నమాట ఈ బ్రాడ్కాస్టర్స్కి ఇవ్వాల్సిన మనీ. నేపాల్ నుంచి ఆల్మోస్ట్ 100 crores రావాలి, అండ్ రెస్ట్ నీడ్ టు కమ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ద రెస్ట్ 250 crores నీడ్ టు కమ్ ఫ్రమ్ ది బంగ్లాదేశ్. ఓకే, మరి బంగ్లాదేశ్ ఇంకా నేపాల్ ఎందుకు పే చేయట్లేదు అని అంటే, బంగ్లాదేశ్లో వీ హ్యావ్ సీన్ ద పొలిటికల్ క్రైసిస్ బికాస్ ఆఫ్ ద రెజీమ్ చేంజ్ అండ్ షేక్ హసీనాస్ ఫాల్ వల్ల వాళ్ళ ఎకానమీ అనేది హర్ట్ అయింది. న్యూ ప్రయారిటీ ఆఫ్ ది న్యూ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఆన్ మెడిసిన్ అండ్ ఎలక్ట్రిసిటీ డ్యూస్. ఎంటర్టైన్మెంట్ డ్యూస్ ఆర్ సీన్ as a non-essential thing by them now. సో అందుకే దాన్ని పట్టించుకోవట్లేదు. కమింగ్ టు నేపాల్, అక్కడ టీవీ రూల్స్ చేంజ్ అవ్వడం, సో అక్కడున్న ఆపరేటర్స్ కన్ఫ్యూజ్ అవ్వడం, నేపాల్లో కూడా రీసెంట్గా జరిగిన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఇవన్నీ కూడా ట్రిగర్ పాయింట్స్ లాగా యాక్ట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇంకొక ఎక్స్ట్రా కాంప్లికేషన్ ఏంటంటే, అక్కడ బోత్ గవర్నమెంట్ మస్ట్ అప్రూవ్ రిలీజ్ ఆఫ్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ ఫర్ సచ్ పేమెంట్స్, అండ్ ఈవెన్ ఇఫ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మనీ ఉన్నప్పటికీ సెంట్రల్ బ్యాంక్లో నుంచి కూడా డీలేస్ వస్తున్నాయి అనమాట. ఇలాంటి ఇష్యూస్ వల్ల డ్యూస్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఓకే, సో మరి ఇప్పుడు నార్మల్గా అదానీ పవర్ కానీ, ఎయిర్టెల్ పవర్ కానీ, ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉంటారో, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్స్ ఉంటారో, సో వాళ్ళు ఒకవేళ మనీ అందకపోతే వాళ్ళు ఎలా అయితే ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారో, అలా ఈ పర్టికులర్ బ్రాడ్కాస్టర్స్ చేయొచ్చా అని అంటే, దీస్ బ్రాడ్కాస్టర్స్ కెనాట్ కట్ ఆఫ్ ద ఫీడ్స్ బికాస్, ఎందుకోనంటే నేపాలీ అండ్ బంగ్లాదేశీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, దే మైట్ జస్ట్ బై ద ఇండియన్ శాటిలైట్ రిసీవర్స్ని బై చేసుకొని అక్కడున్న ఫీడ్ని పైరసీతో, అంటే పైరేట్ చేసి బ్రాడ్కాస్ట్ చేసుకునే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఈ పైరేటెడ్ ఫీడ్స్లో మన లోగోస్ని రిమూవ్ చేసి రీప్లేస్ చేస్తారు వాళ్ళ లోకల్ లోగోస్తో. సో దానివల్ల ఇండియన్ బ్రాడ్కాస్టర్స్ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని వాళ్ళు వైలేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సిమిలర్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో. ఓకే, సో ఇంకా ఏంటంటే, వీళ్ళు ఒకవేళ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని చూసుకున్నా యూజువలీ ఇట్ విల్ అలౌ ఓన్లీ ఆర్బిట్రేషన్ ప్రాసెసెస్. సో దీనివల్ల అంటే ఫారెన్ లీగల్ సిస్టమ్స్ మీద ఇండియన్ బ్రాడ్కాస్టర్స్కి పెద్దగా నమ్మకం లేదనమాట. సో ఇండియా యొక్క డిప్లొమాటిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఢాకా నుంచి ఆర్ కత్మాండు నుంచి, if you have some diplomatic talks with them, it would have helped. ఎందుకు అనంటే ఈ లీగల్ సిస్టమ్స్ కన్నా డిప్లొమాటిక్ టాక్స్ అండ్ డిప్లొమాటిక్ సెటిల్మెంట్ వుడ్ హెల్ప్ అని చెప్పేసి ఇందులో ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది రియల్ ఇష్యూ దట్ ఈస్ దేర్ ఇన్. సో ద కీ పాయింట్స్ టు రిమెంబర్ ఏంటంటే, ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనేవి దే ఆర్ వైడ్లీ వాచ్డ్ ఇన్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్. పేమెంట్స్ ఆర్ ఓడ్ టు సర్టన్ ఎక్స్టెంట్స్, లైక్ 350 crores వాళ్ళు పెండింగ్ ఉన్నారు. ఎందుకనంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ సమ్ సోషల్ అండ్ ఎకనామిక్ రీజన్స్ ఇన్ దేర్ కంట్రీస్. బ్రాడ్కాస్టర్స్ అందుకు ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. దే కెనాట్ కట్ ఆఫ్, ఎందుకనంటే ఇట్ విల్ లీడ్ టు ఇట్ విల్ అలౌ దెమ్ టు డూ ద పైరసీ. సో అందుకే వాళ్ళు ఒకవేళ లీగల్ సిస్టమ్స్ని అప్రోచ్ అవ్వాలన్నా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ నౌ. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ దే ఆర్ facing. So the only solution can be having a diplomatic arrangement or diplomatic talks with them. That would help in the long run. Okay, why is environmental surveillance important? So ఈ పర్టికులర్ టాపిక్ని నేను ప్రీవియస్గా ఒక 1 or 1.5 months బ్యాక్ డిస్కస్ చేసినట్టు నాకు గుర్తు. However, let me discuss it in detail. Okay, this particular article is written by Gautam Menon. Okay, so environmental surveillance అంటే ఏంటి? What is environmental surveillance? It is about tracking the pathogens. Pathogens అంటే it can be bacteria, it can be virus that will cause the disease in the environment. So such as ఈ పర్టికులర్ ప్యాథోజన్ ట్రాకింగ్ ఇక్కడ చేయొచ్చు అని అంటే వాటర్లో, సాయిల్లో, ఎయిర్లో. ఓకే, వీటిని సర్వేలెన్స్ చేయడానికి వన్ కీ మెథడ్ దట్ వీ యూజెస్ వేస్ట్ వాటర్ సర్వేలెన్స్. వేస్ట్ వాటర్ని సర్వేలెన్స్ చేస్తామన్నమాట. అంటే ఈ సీవేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి టెస్టెడ్ టు సీ వెదర్ ఎనీ ప్యాథోజన్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్. ఓకే, సో దానివల్ల మనకి అక్కడ లోకల్ ఏరియాలో లోకల్ పాపులేషన్కి ఉన్న డిసీజ్ని ప్రొటెక్ట్ చేయడానికి, అవుట్ బ్రేక్స్ని ప్రిడిక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అసలు ఎలా వర్క్ చేస్తుంది ఈ వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ అంటే, సో సమ్ శాంపుల్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నుంచి మనము వాటర్ని తీస్తాము, హాస్పిటల్స్ ఎఫ్లూయెన్స్ నుంచి తీస్తాము, పబ్లిక్ స్పేసెస్ లైక్ రైల్వే స్టేషన్స్, ఎయిర్ప్లేన్ టాయిలెట్స్ అక్కడ నుంచి కూడా తీసుకుంటాం అనమాట. వై దిస్ పర్టికులర్ వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ వర్క్ అని అంటే, ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఆల్సో యూజ్ దిస్ వాష్రూమ్స్ ఎక్సెట్రా. కాబట్టి దే విల్ ట్రై టు షెడ్ ది ప్యాథోజన్స్. ఓకే, దేర్ బాడీ విల్ ఆటోమేటికలీ షెడ్ ద ప్యాథోజన్స్ వెన్ దే యూజ్ ద వాష్రూమ్స్ ఆర్ యూరిన్ రూపంలో ఆర్ స్టూల్స్ రూపంలో షెడ్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఏదైతే
ఇది ఉందో, సో వెన్ దిస్ వేస్ట్ వాటర్ ఈస్ ట్రీటెడ్ డెఫినెట్లీ వీ కెన్ ట్రాక్ ద డిసీజ్ దట్ ఈస్ దేర్. సో బేసికలీ రౌండ్ వార్మ్స్, హూక్ వార్మ్స్ ఇలాంటి డిసీజెస్ని మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో సింపుల్ ప్రాసెస్ ఏంటంటే శాంపిల్స్ ఆర్ కలెక్టెడ్, ఓకే, సో త్రూ సమ్ ప్రోటోకాల్స్ అండ్ దెల్ బి కలెక్టెడ్, దెల్ బి ప్రాసెస్డ్ అండ్ అనాలిసిస్ చేస్తారు. సో డే టు డే సైంటిస్ట్ ఏం చేస్తూ ఉంటారంటే దెల్ టెస్ట్ ద శాంపిల్స్ అండ్ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది చేస్తారు. దాన్ని బట్టి దెల్ ట్రాక్ వెదర్ ఎనీ డిసీజెస్ ఆర్ దేర్ ఆర్ ఎనీ అవుట్ బ్రేక్స్ ఆర్ దేర్. ఓకే, సో ట్రెడిషనల్ డిసీజ్ ట్రాకింగ్ అనేది ఇట్ రిలేస్ ఆన్ క్లినికల్ కేస్ డిటెక్షన్, మీనింగ్ వీల్ టెస్ట్ ద పేషెంట్స్. మెనీ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే మే నాట్ షో ద సిమ్టమ్స్, దే మే నాట్ గెట్ టెస్టెడ్ ఇఫ్ సిమ్టమ్స్ ఆర్ మైల్డ్. కాబట్టి వాటర్ని సర్వేలెన్స్ చేసినప్పుడు హిడెన్ ఇన్ఫెక్షన్స్ని కూడా మనం టెస్ట్ చేయొచ్చు, ఎర్లీ వార్నింగ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. దట్ ఈస్ వేర్ ఇట్ విల్ హెల్ప్. ఓకే, ఎర్లీ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వీ కెన్ నో ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్, పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి, ప్యాథోజన్స్ ఎంత ఉన్నాయి, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, ఎర్లీగా ఈజీగా నోటీస్ చేయడానికి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో వేస్ట్ వాటర్ ఎపిడమాలజీ అనేది ఆల్మోస్ట్ 40 years నుంచి దాన్ని యూజ్ చేస్తున్నారు టు ట్రాక్ ద డిసీజెస్ లైక్ మీజల్స్, కలెరా, పోలియో. అండ్ ఇండియాలో మాత్రం 2001లో మనం స్టార్ట్ చేసాం పోలియోని ట్రాక్ చేయడానికి. ముంబైలో COVID-19 టైంలో కూడా సర్వేలెన్స్ చేసామన్నమాట, ఎస్పెషలీ ఇన్ 5 or 6 cities కంటిన్యూస్లీ. And currently also we have certain initiatives to do this wastewater surveillance, like ICMR have some plans to monitor 10 viruses across 50 cities. So it will do the surveillance, environmental surveillance by usage of wastewater. So దీని వల్ల వైరల్ లోడ్స్ని వాళ్ళు ఈజీగా ఆ పర్టికులర్ కమ్యూనిటీస్లో ఏమైనా వైరల్ లోడ్స్ ఉన్నాయనేది చెక్ చేయొచ్చు. సో స్టడీ చేసి ఎన్వైరన్మెంటల్ సర్వేలెన్స్ అనేది కూడా హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు monitor some kind of influenza and other kind of diseases. Okay, so sharing data and protocols across the institutions is very very important. So ikkada collect chesina data ni various institutions madhyalo వాళ్ళు షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఆల్సో డిసీజ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ ని తీసుకురావాలి, డిసీజ్ స్పెసిఫిక్ సర్వేలెన్స్ టెంప్లెట్స్ ని మనం తీసుకురావాలి. అండ్ వీ నీడ్ టు ఇంటిగ్రేట్ ఎన్వైరన్మెంటల్ సర్వేలెన్స్ విత్ రొటీన్ డిసీజ్ ట్రాకింగ్ ఆల్సో. ఓకే, దీన్ని ఒక ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్ లా కాకుండా ప్రోగ్రమెటిక్ నేషనల్ సిస్టమ్గా దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే వీ కెన్ definitely take the help of this particular data in order to track and in order to decrease the negative effects of these diseases. Okay, so Government of India has extended the remission of duties and taxes on exported products till March 2026. So this is an update of this particular scheme. So why this particular matters? So first of all, what is RODTEP? Ante ee particular RODTEP anante remission of duties and taxes on exported products. Ante the purpose of it is to refund exporters for indirect taxes collect చేయడంలో ఉన్న ఎక్స్ట్రా మనీ వాళ్ళు స్పెండ్ చేసింది, డ్యూటీస్ అండ్ లివీస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు ఇన్కర్ అయిన మనీ ఏదైతే ఉంటుందో దాన్ని రీఫండ్ చేస్తారనమాట ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా. ఓకే, సో యూజువలీ దే విల్ ప్రొడ్యూస్ ద గూడ్స్ కదా, సో రా మెటీరియల్స్ పర్చేస్లో, ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళకి ఖర్చు అయిన ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి రీఫండెడ్ ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా. దీన్ని ఇప్పుడు ప్రస్తుతం 2026కి ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో వై ఈస్ దిస్ నీడెడ్ అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వెన్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్, సో దే విల్ ఫీల్ సర్టన్ అన్సర్టైనిటీస్. ఓకే, సమ్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు. వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ స్టెబిలిటీని ఇవ్వడానికి ఈ స్కీమ్ని మనం తీసుకొచ్చాం. వై ఇట్ ఈస్ నీడెడ్? ఈవెన్ ఆఫ్టర్ అదర్ ఎక్స్పోర్ట్ స్కీమ్స్ సమ్ ట్యాక్సెస్ అనేవి స్టిల్ ప్రోడక్ట్స్ మీద ఎంబెడ్ అయి ఉంటున్నాయి. దానివల్ల సో ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈస్ ఇంక్రీజింగ్. సో కాబట్టి దాన్ని తగ్గించడానికి అండ్ ఎక్స్పోర్టర్స్కి హెల్ప్ చేయడానికి దీన్ని మనము 2021లో ఈ స్కీమ్ని తీసుకొచ్చామన్నమాట. సో ఎర్లియర్గా దీన్ని మనం 2025 వరకే తీసుకొచ్చాం, బట్ నౌ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 2026. సో దట్ ఈస్ అ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. ఎస్పెషలీ అడ్వాన్స్డ్ అథరైజేషన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ ఈకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ద వన్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ స్కీమ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ స్కీమ్. India got 8% more monsoon rainfall this year, says Indian Meteorological Department. Indian Meteorological Department has reported that India ki 8% more monsoon rain అనేది వచ్చింది than the normal year. So this is the 5th highest since 2001 అని చెప్పడం జరిగిందనమాట. And this is the 38th highest since 1901. Okay,
సో మాన్సూన్ పీరియడ్ని జనరల్గా జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో అబ్జర్వ్ చేస్తామన్నమాట. నార్త్ వెస్ట్ ఇండియాలో 27% మోర్ రెయిన్ఫాల్ రావడం జరిగింది, సెంట్రల్ ఇండియాలో 15%, సౌత్ ఇండియాలో 10%, ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో 80%, ఓన్లీ 80% ఆఫ్ ద నార్మల్ రెయిన్ఫాల్ రావడం జరిగిందనమాట. అంటే ఈ 3 ఏరియాస్లో మోర్ దాన్ ద నార్మల్ అండ్ నార్త్ ఈస్ట్లో మాత్రం లెస్ దాన్ ద నార్మల్. ఓకే, సో వాట్ కాజ్డ్ దిస్ హెవీ రెయిన్ఫాల్? బేసిక్గా మెడిటరేనియన్లో స్టార్మ్స్ రావడం. దెర్ ఆర్ సమ్ స్టార్మ్స్ దట్ కేమ్ ఫ్రమ్ ద మెడిటరేనియన్. అవి ఇండియన్ మాన్సూన్కి జాయిన్ అయ్యి ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ని పెంచాయి. ఇట్ హ్యాస్ మేడ్ ఇంటెన్స్ రెయిన్ఫాల్. అండ్ మంత్లీ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే సెప్టెంబర్ హ్యాస్ 15% అబవ్ నార్మల్ అండ్ ఎర్లీ మాన్సూన్ రావడం అండ్ మాన్సూన్ డిప్రెషన్స్ క్రియేట్ అవ్వడం, ఇలాంటివి లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి జరిగాయి, బికాస్ ఆఫ్ విచ్ సో హెవీ రెయిన్ఫాల్ రావడం జరిగింది. సో దిస్ ఈస్ గుడ్ ఫర్ అగ్రికల్చర్. బట్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి, సెవరల్ డ్యామేజెస్ని చేశాయి, దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి, క్లౌడ్ బర్స్ జరిగాయి, చాలా జరిగాయి ఈ ఇయర్లో ఫెనామినాస్. ఓకే, so that is where it is important. You can use this particular data. IMD has told that India has got and received 8% more rainfall since 2001. Okay, over 1.73 lakh killed in road accidents in 2023, 1.6% rise according to NCRB data. Total casualties enta ante 1,73,826 people. It means 2022 నుంచి చూసుకుంటే 1.6% ఇంక్రీజ్ అనేది జరగడం జరిగింది. And it has injured 4,47,000 people. Total accidents ennayanante 4,64,029 accidents. Okay, so who is most affected ante two-wheeler rides. 45% of accident two-wheelers ki jargayi. Pedestrians ki 15% of accidents jargayi. Cars, jeeps, ilanti vaatiki 14%. You can use this data. Try to pick the data from this article and try to write it in your notes. రోడ్ యాక్సిడెంట్స్ డేటా దగ్గర మీరు రాసుకోవచ్చు దీన్ని. అండ్ హైయర్ రిస్క్ ఎక్కడ వచ్చింది అని అంటే స్టేట్స్ లైక్ తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్. ఓకే, అండ్ కార్ ఆర్ జీప్ డెత్స్లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి 19% ఆఫ్ ద టోటల్ డెత్స్ రావడం జరిగింది. ఓకే, సో ట్రై టు ఓపెన్ ద న్యూస్ పేపర్ అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఉన్న డేటాని మీ నోట్స్లో రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అండ్ అలాంగ్ విత్ దాట్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాను కూడా మీ నోట్స్లో రాసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఎన్సీఆర్బీ డేటా. క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ రికార్డ్స్ 9.2% రైజ్ ఇన్ ద ఇయర్ 2023 అని ఆర్టికల్ వచ్చిందనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో నుంచి కూడా సో ఐ వాంట్ యూ పీపుల్ టు రైట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్. సో దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. నాట్ ఓన్లీ దిస్, ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, చూపిస్తా. దిస్ ఆర్టికల్ ఆల్సో. సో మహారాష్ట్ర, కర్ణాటక రిపోర్ట్ మోస్ట్ నంబర్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్ అని, ఇది కూడా ఎన్సీఆర్బీ డేటా. I want you people to note down the important facts that are there in this particular article also. Okay, so final article చూసేద్దాము. So Trump's Gaza's plan. So the Trump's plan seek to put Gaza under external rule without Hamas, Israel to stay అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So US President Donald Trump along with Israeli Prime Minister Benjamin Netanyahu have released a plan for Gaza. So the goal of them is to put Gaza under external rule without Hamas. Hamas లేకుండా వాళ్ళ మీద ఎక్స్టర్నల్ రూల్ ఉండాలని ఒక ఐడియాలజీతో వాళ్ళు ఈ పర్టికులర్ ప్లాన్ని తీసుకొచ్చారు. ఓకే, అండ్ ఇజ్రాయెల్ వుడ్ స్టిల్ కంట్రోల్ ద సెక్యూరిటీ ఆఫ్టర్ దిస్ ప్లాన్ ఆల్సో. సో బేసిక్గా హమాస్ ఎవరైతే ఉంటారో దే లూజ్ దిస్ పర్టికులర్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. సో ఏం చేస్తున్నారు ఈ పర్టికులర్ ప్లాన్ ద్వారా అని అంటే బేసికలీ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్యలో లాంగ్ స్టాండింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సొల్యూషన్స్ దట్ మెనీ ఆఫ్ ది కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ ఇస్ 2 స్టేట్ సొల్యూషన్. సో ఒకవైపు ఇజ్రాయెల్ అనేది ఉండాలి, ఇంకోవైపు పాలస్తీన్ కూడా ఉండాలన్నమాట. దే నీడ్ టు హ్యావ్ దేర్ ఓన్ పవర్స్ అండ్ దే నీడ్ టు రన్ దేర్ అడ్మినిస్ట్రేషన్. బట్ October 7th నాడు 2023లో హమాస్, సో విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గాజా, హ్యాస్ అటాక్డ్ ద ఇజ్రాయెల్. సో లాట్ ఆఫ్ సివిలియన్స్ ఆల్సో లాస్ దేర్ లైఫ్. దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ వార్ అనేది ఇట్ హ్యాస్ బిగాన్, మనకి అందరికీ తెలిసిందే. తర్వాత recent times లో international community and international organizations have declared what is happening in Gaza. So basically war అనేది జరుగుతుంది. Israel has retaliated by attacking Gaza. రైట్, ఈ గాజా మీద చేసే అటాక్ని జీనోసైడ్గా పేర్కొనడం జరిగిందనమాట. సో కంట్రీస్ ఆర్ నౌ రికగ్నైజింగ్ పాలస్తీన్. ఇనిషియలీ పాలస్తీన్ని రికగ్నైజ్ చేయని మెనీ అరబ్ కంట్రీస్ కూడా దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ పాలస్తీన్ అనే ఏరియా. రీసెంట్ టైమ్స్లో కూడా న్యూస్లో చూసాము. ఆల్మోస్ట్ 140 కంట్రీస్ అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ దిస్ పర్టికులర్ థింగ్. సో మరి హౌ టు రిజాల్వ్ ది క్రైసిస్ ఇస్ ద మెయిన్ థింగ్, బికాస్
It's all about a humanitarian crisis kada. So lot of people are losing their lives, lot of people are getting affected because of this. So andukani, to resolve this crisis, Donald Trump, the president of USA, Donald Trump has come up with a plan called as 20-point action plan. ఈ పర్టికులర్ ప్లాన్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హమాస్ విల్ డిసార్మ్. హమాస్ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందో, దిస్ విల్ డిసార్మ్ అండ్ సరెండర్. లేదా ఇఫ్ మెంబర్స్ వాంటెడ్ టు గో టు అనదర్ కంట్రీస్, దెల్ బి గివెన్ అ సేఫ్ passage. Like if they want to go to Egypt or any other area, they can go and settle over there. That is the first important thing. US, Arab and other international partners ఎవరైతే ఉంటారో, they will develop a temporary international stabilization force. ఈ పర్టికులర్ ISF ఎవరైతే ఉంటారో, they will be deployed in Gaza. సో గాజా యొక్క పీస్ అండ్ స్టెబిలిటీని ఈ పర్టికులర్ ISF అనేది క్యారీ ఆన్ చేస్తుంది. అండ్ ఇజ్రాయెల్ విల్ నాట్ ఆక్యుపై ఆర్ అనెక్స్ గాజా, బట్ ఇట్ విల్ హ్యావ్ అ సెక్యూరిటీ రోల్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. ఓకే, సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ది డే ఆఫ్టర్ ప్లాన్ ని కూడా తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ దిస్ డే ఆఫ్టర్ ప్లాన్ అనేది చూద్దాం. సో డే ఆఫ్టర్ ప్లాన్ అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ టెంపరరీ ట్రాన్సిషనల్ గవర్నెన్స్ మోడల్ ఆర్ టెంపరరీ ట్రాన్సిషనల్ గవర్నెన్స్ ని తీసుకొస్తున్నారు. ఈ పర్టికులర్ టెంపరరీ ట్రాన్సిషనల్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ టెక్నోక్రాట్స్, a political Palestinian community, so they will not have any connection with politics. ఈ పర్టికులర్ టెక్నోక్రాట్స్ ఎవరైతే ఉంటారో, దే విల్ బి లుకింగ్ అట్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది గాజా అనమాట. ఓకే, మరి ఈ పర్టికులర్ గ్రూప్ని కూడా ఓవర్సీ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి మనకి ఎవరైనా ఒకరు కావాలి కదా. దానికి కాను మనం బోర్డ్ ఆఫ్ పీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ హెడెడ్ బై ట్రంప్ అనమాట. అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ అనదర్ ఇంపార్టెంట్ పీపుల్ లైక్ other prime ministers like Prime Minister of UK, Tony Blair. So basically వీళ్ళు ఇంక్లూడ్ అవ్వడం, దిస్ Tony ఇంక్లూడ్ అవ్వడం అనేది ఇట్స్ అ కన్సర్న్ ఫర్ మెనీ పీపుల్, బికాస్ హీ వాజ్ ద రీజన్ ఫర్ ది ఇష్యూస్ ఇన్ ఇరాక్లో వార్ జరగడానికి ప్రీవియస్గా కొన్ని పీస్ అండ్ అదర్ రిలేటెడ్ థింగ్స్ అనేవి అన్స్టేబుల్ అవ్వడానికి హీ వాజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. సో ఇలాంటి క్రిటిసిజమ్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మనం అల్టిమేట్గా డొనాల్డ్ ట్రంప్ ఈస్ గివెన్ అ చార్జ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజా అని చెప్పొచ్చు అనమాట. స్టిల్ there are some criticisms that are being faced. Oka criticism vachesi, so this particular plan is not guaranteeing the full and independent Palestine state. That is the first problem. And Gaza's population are feeling disenfranchised because Palestinian authority evaraithe untundo, they will not be given much power through this particular plan. And kontamandi critics em chestunnaru anante, they see it as an arrangement that favors the Israel ni favor చేసినట్టుంది. పాలస్తీనియన్ యొక్క సెల్ఫ్ రూల్ ఆస్పిరేషన్స్ అనేవి సైడ్ లైన్ చేస్తున్నారు. ఓకే, బట్ ఇఫ్ దిస్ పర్టికులర్ ప్లాన్ గోస్ వెల్, దిస్ విల్ బూస్ట్ ద ట్రంప్స్ లెగసీ అండ్ హిస్ ఐడియా ఆఫ్ గెటింగ్ నోబెల్ పీస్ ప్రైజ్, రైట్? అండ్ ఆల్సో ఇరాన్ని ఈ పర్టికులర్ నెగోసియేషన్స్ నుంచి దూరం పెట్టడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది అరబ్ కంట్రీస్ హ్యావ్ పార్టిసిపేటెడ్, బట్ ఇరాన్ వాజ్ కెప్ట్ aside. So that is a problem over here. So I hope you have understood this article also. With this, we have completed the discussion of all the important articles of today's newspaper. Meeku nachinataithe like cheyadam marchipodu and give your feedback to the comment box. Let's meet in the next class. Until then, take care. Bye-bye.